కోర్ ఎమోషన్ మీద బిజినెస్ బిల్డ్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది, ఇది ఫ్యాక్ట్. అదే కోపం మీద బిల్డ్ చేస్తే, కోపం అనే ఎమోషన్తో బిల్డ్ చేశాడు కదా, వీడు కోపిస్తే ఉంటాడు అనుకుంటున్నారు కదా, బా సూపర్ ఫన్. నా స్ట్రెంత్ ఏంటి? నా యాంగర్. దాన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేద్దాం అని చెప్పి దెన్ ఐ గాట్ అన్ ఐడియా టు బ్రేక్ థింగ్స్. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు నువ్వు చెప్పినప్పుడు ఈ ఐడియా? ఇంట్లో వాళ్ళ ఇదిగో మా మమ్మీ తాయెత్తు కట్టిందేవాడు, పిచ్చి పట్టిందేవాడు. షార్క్ ట్యాంక్ అప్లై చేయాలని ఐడియా ఎందుకు వచ్చింది? నాది ఎడిటింగ్ సరిగ్గా అవ్వలేదు. ఎడిటింగ్ సరిగ్గా అవ్వలేదు. వాళ్ళది ఒక టీఆర్పీ షో అనే. నేనే నా ఫోన్లో నాకు 2 సిమ్లు ఉంటాయి, 2 సిమ్లతో 2 బంబుల్ అకౌంట్లు క్రియేట్ చేసి స్వైప్ టు గెట్ రేజర్ తీసుకోండి అని పెట్టేవాడిని. మరి నీకు తెలుసో తెలీదో, యువర్ సబ్ కాన్షియస్లీ మార్కెటింగ్ జీనియస్. ఐ వాంటెడ్ టు సెల్ మై బిజినెస్. నేను పెట్టిన రోజు నుండి ఐ వాంటెడ్ టు టేక్ అన్ ఎగ్జిట్. ఒక 20-year-old సూరజ్ చెప్పాలంటే ఏం చెప్తావు? పెన్ మోడేజ్ విత్ యువర్ డాడ్. ఫ్యూచర్లో ఏదో పేకెట్స్ కానీ పోయిన మళ్ళీ తిరిగి. హే బ్యాక్ బెంచర్స్, మీ సపోర్ట్తో 100,000 సబ్స్క్రైబర్స్ వరకు కొట్టాము. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ మన పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాకు చాలా 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 మోటివేషన్ వస్తుంది. అండ్ మా టీమ్ ట్రిపుల్ ఇంటెన్సిటీతో పనిచేస్తే మీకేం వస్తుంది అంటారా? బెటర్ పాడ్కాస్ట్ వస్తాయి, బెటర్ నాలెడ్జ్ వస్తుంది. సో నా కోసం, మా టీం కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ విల్ పుట్ ఎ లాట్ ఆఫ్ స్మైల్ ఆన్ అవర్ ఫేసెస్. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ సూరజ్, వెల్కమ్ టు బ్యాక్ బెంచ్ విత్ వివేక్. అసలు వరుసగా మేమేంటంటే మా వైజాగ్ వాళ్ళు లైన్ అప్ పెట్టాము. ఇంకొక వైజాగ్ వచ్చాడు కానీ కొంచెం మ్యాంగర్ ఇష్యూస్ వచ్చింది ఈసారి. మ్యాంగర్ ఇష్యూస్ రేజిందో పడి వెళ్ళిపోయి. ఐ థింక్ మా ఎంటైర్ పాడ్కాస్ట్ లైన్అప్లో ఇప్పుడు వరకు ఒక 30-35 చేసామా? 35 పాడ్కాస్ట్లో ఫస్ట్ గెస్ట్ ఒకళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఒక లెవెల్కి పట్టుకెళ్ళి తర్వాత నీట్గా ఎగ్జిట్ తీసుకొని బయటకు వచ్చినప్పుడు నువ్వే. అందరూ రిస్క్ గేమ్ ఆడారు, నేను కొంచెం సేఫ్ గేమ్ ఆడాను, అంతే తేడా. స్మార్ట్ గా ఆడావు. ఆ స్మార్ట్ గా ఎలా ఆడావు? గ్రీడీ దేర్. అంతే అంటావా? తెలుసుకుందాం ఈరోజు ఈ పాడ్కాస్ట్ తెలుసుకోరు. అసలు థింగ్స్ ని ఎరక్కొట్టి బిజినెస్ చేద్దాము అనే ఐడియా అసలు ఎప్పుడు వచ్చింది నీకు? అంటే ఇప్పుడు రేషం లేదు కాబట్టి నేను యాక్చువల్ స్టోరీ కూడా చెప్పగలను. ఇన్ని రోజులు పిఆర్ కోసం అదొక రెడీ చేసుకుని చెప్తాం కానీ, బట్ హానెస్ట్లీ ఐ లవ్డ్ రీసైక్లింగ్ యాజ్ వెల్. వెన్ చిన్నప్పటి నుండి ఐ యూస్ టు గో టు రీసైక్లర్స్ అండ్ గివ్ స్టఫ్ కూడా. ఓకే, ఏంటి ఇరిపోయిన గ్లాస్ బాటిల్, ఇంట్లో బియర్ బాటిల్? మా ఇంట్లో ఎవరు మందా బియర్ బాటిల్స్ ఏ ఉండవు కావు కానీ, బట్ ప్లాస్టిక్ సో మాకు స్కూల్లో డ్రైవ్స్ అయ్యేవి. సో రీసైక్లింగ్ అంటే నేను ఏదో వెళ్ళి చేసింది కాదు. ద మెయిన్ రీసైక్లింగ్ ఐడియా ఇస్ మనకు వైజాగ్, అంతెందుకు వైజాగ్లో బీచ్ క్లీన్ డ్రైవ్స్ అయ్యేవి. సో దానికి ఎప్పుడు బీచ్ క్లీన్ డ్రైవ్ అయినా వెళ్ళేవాడు నేను. అసలు మా ఇంట్లో పూతులు తిట్టేవారు, ఏంట్రా వెళ్ళి చెత్త ఎరుతున్నా. నేను చెత్త ఎరట్లా. చాలా మంది ఫ్రెండ్స్, చాలా ఎన్జిఓస్ దర్ యూస్ టు ఐ యూస్ టు గో ఫర్ రన్స్ అండ్ ఒక 10K రన్ చేసి తర్వాత వీ యూస్ టు గో క్లీన్. సో వీ యూస్ టు వేర్ ప్రాపర్ గ్లౌస్ అండ్ ఆల్, మాస్క్స్ అండ్ ఆల్ కవర్తో వీ యూస్ టు పిక్ అప్ ఎవ్రీథింగ్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ అండ్ దే యూస్ టు రీసైకిల్. సో ఆ బీచ్ క్లీన్ డ్రైవ్స్ ఐ యూస్ టు లవ్ దట్ కాన్సెప్ట్ అనమాట. అంటే వీఆర్ గివింగ్ బ్యాక్ సంథింగ్ టు ద నేచర్ టైప్లో అనుకో. అలాంటి బిజినెస్ చేయాలని ఉండింది. ఐ కమ్ ఫ్రమ్ అ బిజినెస్ ఫ్యామిలీ. మై డాడ్ ఇస్ ఇంట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, వాళ్ళ డాడీ వడ్డీ వ్యాపారాలు, ఇంకా ఫర్నిచర్, ఐరన్, ఈ ఫంక్షన్ హాల్స్ అలాంటి అన్ని బిజినెస్ ఉన్నాయి ఫ్యామిలీలో. మామయ్యవి, పెద్దనాన్నవి, అందరివి, ఆల్ ఎలక్ట్రికల్, ఫర్నిచర్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. నేను ఆ మెయిన్ స్ట్రీమ్ దాంట్లోకి ఎంటర్ అవ్వాలని లేకుండా నాకు చిన్నప్పటి నుండి. సో మా డాడీ ఏం చెప్పారు, ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ నీది కాదు తమ్ముడిది, నువ్వు ఏదో చేయగలవుగా చేసుకో. ఓకే అలాగానే ఓకే సరే చెయ్యొచ్చు, బట్ ఇట్స్ టూ యంగ్ ఫర్ ఇట్. ఇంట్లో ఒక డిగ్రీ చేసి మా చేతిలో డిగ్రీ పెట్టి నచ్చింది చేసుకో. వెరీ వెరీ రొటీన్ వైజాగ్ హౌస్ హోల్డ్. మనకి ఇంట్లో ఏమడిగినా సరే ఫస్ట్ డిగ్రీ చేయి, డిగ్రీ మాస్టర్స్ ప్రొఫెషనల్ డిగ్రీ చేతిలో పెట్టు. ఐ డిడ్ మై ACCA 21 ఫినిష్ చేసి డిగ్రీ చేతిలో పెట్టి థ్యాంక్ యూ చెప్పి ఐ కేమ్ ఆఫ్ టు హైదరాబాద్. ఐ వాంటెడ్ టు డూ అ బిజినెస్. ఇంట్లో డబ్బులు తీసుకునే ఛాన్స్ లేదు. అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ వచ్చిన ఒక 1-2 monthsకి డాడీ చనిపోయారు. సో అది అవ్వగానే దీంట్లో తెలిసిన సీన్ అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి సీన్ అని, సేమ్ సన్ ఆఫ్ సీన్ అయిపోయింది. అలా ఉన్న లైఫ్ స్టైల్ ఇలా పడిపోయింది.
పడగానే అంటే ఇప్పుడు ఆఫీస్ నవ్వుతున్నా కానీ బట్ కింద Not- పడిపోయింది. ఫన్నీ ఐ టెల్ యూ థింగ్, ఎవరైతే రియల్ గా హార్డ్షిప్ ఫేస్ చేసి తర్వాత వెన్ దే నవ్వుతున్నా ఎందుకు నవ్వుతున్నావు అంటే దే సీన్ టు దట్ ఎఫర్ట్. ట్రూ, బాధ చూపించుకోకూడదు, అండ్ బికాజ్ యు నో డెఫినెట్లీ. రైట్. సో ఒకేసారి ఇంకా టాప్ టు బాటమ్, ఇంకా ఒక ఐ వుడెంట్ సే రిచ్ బట్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ నుండి ఇంకా లోవర్ కి పడిపోయాను ఒకేసారి. ఒక సేఫ్టీ నెట్ ఉండేది అది లేదు. ఇంకా నాకు ఏం తెలుసు, నాకు లిటరల్ గా నా బ్రెయిన్ ఎలా ఉండేది అంటే కాలేజ్లో ఒక క్రెడిట్ కార్డ్ వాడుకుంటూ పోవచ్చు, దాంట్లో డబ్బులు ఉంటాయి అనుకున్నామండి. నాకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఎడగో తెలిసేది కాదు. ఎందుకు డాడీ కట్టుకున్నారు బిల్స్, మనకి ఏం తెలుసు, డాడీ కార్డ్ ఇస్తావా పార్టీకి వెళ్తున్నా, డాడీ కార్డ్ ఇస్తావా షాపింగ్కి వెళ్తున్నా, మనకు ఆ డబ్బులు ఎలా వస్తున్నాయో తెలియదు, ఏమీ తెలియదు. ఆల్ ఐ నో ఇస్ టు స్పెండ్ మనీ. ఆ సీన్ తర్వాత ఐ హ్యాడ్ టు నో హౌ టు ఎర్న్ మనీ. ఆ షిఫ్ట్కి ఇట్ టుక్ సో మచ్ స్ట్రగుల్. ఐ హ్యాడ్ అ బ్రదర్ హూ ఈజ్ ఇన్ ఇంజనీరింగ్, వీ హ్యాడ్ టు పే హిస్ కాలేజ్ ఫీ. ఐ హ్యావ్ అ మామ్, మమ్మీని చూసుకోవాలి, నేను ఉండాలి. నాకు 21 years, నా శాలరీ 15,000 rupees అప్పుడు. ఐ వాజ్ అన్ ఇంటర్న్ అంతే. ఎక్కడ వర్క్ చేసేవాడు? ఐ యూస్ టు వర్క్ ఇన్ ద సేమ్ యాడ్ ఆన్ మూవ్. ఐ యూస్ టు earn 15,000 బ్యాక్ దెన్. ఐ హ్యాడ్ 3 family with no house. ఏం చేయాలో తెలీదు. సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫ్రీలాన్సింగ్, దిస్ దాట్ అన్ని కంపెనీలో ఇంకా గొడ్డులా పని చేసి. వన్ గుడ్ థింగ్ ఇస్ నా ఫౌండర్స్ దేవుళ్ళు నాకు, లైక్ శ్రవంతన్ సందీప్ గాడ్సే. లిటరల్గా నా గుడి కట్టే ఛాన్స్ వాళ్ళిద్దరు కట్టేస్తా ఈ రోజుకి కూడా. వాళ్ళు దే సపోర్టెడ్ మీ అ లాట్. నువ్వు పని చేయి, నీకు ఎంత కావాలో తీసుకెళ్ళు, ఎంత కావాలో తీసుకెళ్ళిన సెన్స్ ఫర్ ద వర్క్ యూ డూ దే యూస్ టు గివ్ గుడ్ హైక్స్. ఫర్ అ 21-year-old బ్యాచులర్ డిగ్రీ గై దే యూస్ టు పే మీ వెల్ బ్యాక్ దెన్. సో అక్కడ వచ్చినవి సేవ్ అప్ చేసుకుంటూ ఒక 1 yearకి ఇప్పుడు రెయిన్బో అక్కడ ఉంటాం కదా. సో అక్కడ ఫ్లాట్ మై శాలరీ వాజ్ అరౌండ్ 42,000-43,000 అప్పుడు 1 yearకి. 30,000 రెంట్ పే చేసి ఈ 1 year ఫ్రీలాన్సింగ్ చేసిన దాంతో ఒక 5 lakhs సంపాదించి దాంతో ఒక క్విడ్ కార్ కొనుక్కుని మమ్మీని తమ్ముడిని తీసుకొచ్చా. సో ఈ 1 year స్ట్రగుల్ మేడ్ మీ రియలైజ్ మనీ ఈజ్ మేకింగ్ ఇస్ నాట్ దాట్ ఈజీ. నెక్స్ట్ బిజినెస్ చేయాలనుంది, డబ్బులు లేవు. ఇంకో 3 years కష్టపడ్డా. మళ్ళీ 3 years మొత్తం డబ్బులన్నీ దాచి చూస్తే ఒక సమ్ అయింది. సరే అది నాకు రేజ్యూమ్ అమౌంట్ ఫైనాన్స్ మాట్లాడనే లేదు, సో అందుకే అమౌంట్ చెప్పట్లేదు. సో ఒక లంసమ్ అమౌంట్ అయింది. దీంతో ఐ డోంట్ వాంట్ టు డూ అ రెగ్యులర్ బిజినెస్. నాకు వైజాగ్లో నేను బయటికి వెళ్తే సరే పోనీ ఏదో కెఫేకి వెళ్ళినా అట్లీస్ట్ ఒకటి హాయ్ చెప్తాను. నాకు హైదరాబాద్లో నాకు అసలు పిఆర్ లేదు, నెట్వర్కింగ్ లేదు. నేను గ్రో అవ్వాలంటే ఐ నీడ్ నెట్వర్కింగ్, నేను గ్రో అవ్వాలంటే ఐ నీడ్ పిఆర్. అసలు ఏం లేదు, ఏం చేయగలను నేను? దేర్ ఇస్ నథింగ్ టు డూ. మై ప్లాన్ వాస్ టు బిల్డ్ పిఆర్ ఆన్ మై ఓన్ స్ట్రెంగ్త్. ఐ హ్యాడ్ నో సపోర్ట్. ఐ సినిమాల బ్యాక్గ్రౌండా లేకపోతే ఏమైనా పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ కాదు, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాదు. హైదరాబాద్ ఏది లేదు మనకి. లిటరల్లీ ఒక బ్యాగ్లో 5,000 రూపాయలు బ్యాగ్ పట్టుకుని హైదరాబాద్ వచ్చిన స్టోరీ. దెన్ ఆలోచిస్తుంటే నాకు ఆ బీచ్ క్లీనింగ్ డ్రైవ్స్ ఆ జోన్లోకి వెళ్ళి ఒకరోజు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ దెమ్, అరే ఇలా రీసైక్లింగ్ చేయాల్సింది, ఐ వాంట్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దెన్ ఈ రేజ్ రూమ్ అన్న కాన్సెప్ట్ ఉంటుందో తెలియదు. ఐ థాట్ ఓషన్ పార్క్, స్నో వరల్డ్, పెయింట్ బాల్, గో కార్టింగ్ ఈ సెగ్మెంట్లో అప్పటికి 10 years నుండి ఒక న్యూ వర్టికల్ లేదు. ఇఫ్ యూ సీ మనం బిజినెస్ ఎలా పెడతాం, వీ ఫైండ్ అ బ్లాక్ స్పాట్, ఆ బ్లాక్ స్పాట్లో వీ గెట్ ఇన్. సో ఆ సెగ్మెంట్లో ఐ ఫౌండ్ అ బ్లాక్ స్పాట్. 10 yearsలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కొత్తది లేదు. ద లాస్ట్ వన్ వి సా వాజ్ లేజర్ షూటింగ్. అంతే కదా. దాని తర్వాత దే వాజ్ నో న్యూ థింగ్ టు డూ. దెన్ ఐ గాట్ ద ఐడియా ఆఫ్ రేజ్ రూమ్. ఐ థాట్ నాకు సామార్ పాల్గొనడం నిజంగానే ఇష్టం. నేనేమీ కోపం లేదు అని చెప్పను. నాకు చిన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ యాంగర్ ఇష్యూస్, బట్ నాట్ లైక్ మ్యాడ్, బట్ ఐ యూస్ టు హ్యావ్ యాంగర్ ఇష్యూస్. ప్రతి అబ్బాయికి ఉంటుంది, ఎందుకు ఉండదు కోపం, ఎందుకు ఉండదు. సో దానిని బిజినెస్ చేద్దాం, నా స్ట్రెంగ్త్ ఏంటి, నా యాంగర్, దాన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేద్దాం అని చెప్పి దెన్ ఐ గాట్ అన్ ఐడియా టు బ్రేక్ థింగ్స్. రీసెర్చ్ చేసి తెలిసింటే అబ్బో మనం ఏం కొత్త ఐడియా కదా ఆల్రెడీ ఉన్నాయి. దే వర్ నాట్ ఇన్ ఇండియా బట్ దే వర్ ఇన్ అదర్ కంట్రీస్ అండ్ ఆల్. అప్పుడు దాకా వేరే కంట్రీస్కి ఎప్పుడు వెళ్ళలేదు, సో ఐ డోంట్ ఈవెన్ నో. దెన్ సో రేజ్ రూమ్, నా పేరు సూరజ్ కదా, మా ఫౌండర్కి చెప్పగానే అరే నీకు యాక్చువల్లీ బిజినెస్ సూట్ అవుద్దిరా, చేంజ్ యువర్ నేమ్ టు సూరేజ్ అన్నాడు. రాజ్ దిస్ రేజ్ పెట్టుకోవాలి, బాగుంది కదా అని చెప్పి నేను ఏదో పెద్ద మార్కెటింగ్ ఎక్స్పర్ట్ లాగా
ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా పేరు రాయమంటే సూరజ్ అని రాసేవాడిని. సో ఐ గాట్ ఇన్ టు దట్ జోన్ టోటలీ. ఐ వాజ్ కానీ 45 daysలో బిజినెస్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. వన్స్ ద ఐడియా కేమ్ ఇన్, ఎగ్జాక్ట్ 47th day మా భూమి పూజ. ఓకే. ఫార్చునేట్లీ ఈ 45 daysలో ఐ గాట్ ఫ్యూ రీసైక్లర్స్. ఇండియాలో ఒక టాప్ 5 రీసైక్లర్స్ని పట్టుకుని వాళ్ళతో ఐ టుక్ అ మోనోపోలీ అగ్రిమెంట్. సో ఎనీ వన్ ఇన్ ఇండియా హూ పుట్స్ ఎ రెజ్యూమ్ హ్యాస్ టు టేక్ స్టాక్ ఫ్రమ్ మీ ఓన్లీ. ఇంకా సో ఐ లాగ్డ్ ఇట్ దేర్. అప్పుడు నాకు ఏమైంది, ఐ విల్ నాట్ గెట్ కాంపిటీటర్స్. ఇఫ్ యూ నీడ్ 100 TVs, నువ్వు మొత్తం హైదరాబాద్ అంతా తిరిగి 100 TVలు ఎత్తుకోవాలిగా. నేను నా కంపెనీకి కాల్ చేస్తే నాకు నెక్స్ట్ డే వచ్చేవి. సో నేను ఆ స్టాక్ కంట్రోల్ చేశా. నెక్స్ట్ ప్రైజింగ్ కంట్రోల్, అట్ వాట్ ప్రైస్ వి బై. ఇఫ్ దే సే 100, ఐ యూస్ టు పే దెమ్ 300 ఇన్ సమ్ కేసెస్, బికాస్ నాకు ఆ డిమాండ్ కావాలి. నేను అంత పే చేస్తుంది దేనికి, వాడు ఇంకొకటికి అమ్మకూడదని. దట్స్ హౌ ఐ కంట్రోల్ దట్ సెగ్మెంట్. అండ్ we recycled almost like 15,000-20,000 tons of waste in 2 years. ఓకే. సో కొంచెం వెనక్కి వెళ్దాం. సో దీన్ని రెండింటికి బ్రేక్ డౌన్ చేద్దాం. ఓకే. ఫస్ట్లీ 3 questions. అసలు రేజ్ రూమ్ ఏం చేస్తుంది? ఓకే. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రీసైక్లింగ్కి రేజ్ రూమ్కి లింక్ ఏంటి? థర్డ్ థింగ్ ఏంటంటే నువ్వు నేను ఏదైతే సప్లై ఉందో మెటీరియల్ దాన్ని కంట్రోల్ చేశాను అంటాం. కంట్రోల్ చేయడం వల్ల నీకు ఏం ప్లస్ పాయింట్ వచ్చింది? సో ఈ మూడింటిని మెల్లిగా క్రోనలాజికల్గా మాట్లాడుకో. ఫస్ట్ రేజ్ రూమ్ ఏం చేస్తుంది? సి రేజ్ రూమ్ ఇస్ అ వెరీ సింపుల్ బిజినెస్. నువ్వు వస్తావు, నీకు ఒక సూట్ ఇస్తారు. సూట్, షూ, గ్లౌజ్, మాస్క్ అండ్ హెల్మెట్. సో నీకు టాప్ టు బాటమ్ ఒక 1 centimeter కూడా గ్యాప్ లేకుండా ఫిల్ పెట్టేస్తాం. సో దట్ ఇట్స్ సేఫ్. మొత్తం అంతా ఏంటి, ఇట్స్ కస్టమైజ్డ్ ఇండస్ట్రియల్ వేర్ అది. సో లిటరల్గా నేను ఆ సూట్ వేసుకుని వెళ్ళా కత్తితో అనుకున్న టెస్టులు కూడా చేసుకున్నాం. ఐ మీన్ నేనే లే, బట్ వీ డిడ్ టెస్టింగ్స్ అండ్ ఆల్ వాట్ ఎవర్ ప్రొసీజర్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఎక్కడ కూడా ఇట్ వాస్ వెరీ గ్యాప్ లేకుండా మొత్తం మొత్తం బాడీ కవర్ అయిపోద్ది. ఇఫ్ ఇట్ వాస్ వెరీ మచ్ సమ్మర్, వీ యూస్ టు గివ్ బైక్ హెల్మెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద రేజ్ రూమ్ హెల్మెట్, బికాజ్ ఇట్ విల్ స్వెట్ చాలా కదా. సో అవి ఇచ్చేవాళ్ళం అంతే. నువ్వు వస్తావు, యూ విల్ పిక్ అ ప్యాకేజ్. సో మా ప్యాకేజ్ పేర్లు కూడా మంచి క్రేజీగా క్వికీ, రఫ్ డే, రేజ్ మోడ్, సోలో మోడ్ అలా ఉండేవి. సో దే విల్ పిక్ దేర్ ఓన్ ప్యాకేజ్ ఏం కాంటది. ఆ ఏం సెలెక్ట్ చేసుకుంటే అవి లోపల పెడతాం. వాళ్ళకి రూమ్ లోపల లాక్ వేసుకోమని చెప్తాం. సో వీ హ్యావ్ అ కెమెరా ఇన్సైడ్. సో దట్ కెమెరా యాక్సెస్ ఓన్లీ ఐ యూస్ టు హ్యావ్, నాట్ ఈవెన్ ద స్టాఫ్. సో వెన్ ఎవర్ అ కస్టమర్ గోస్ ఇన్, దే విల్ టెల్ మీ అ కస్టమర్ వెంట ఈ టైమ్, దట్స్ ఫర్ మై ట్రాకింగ్లే. సో విల్ టెల్ దెమ్ లోపల కెమెరా ఉంది, డోంట్ డూ నాన్ సెన్స్, we'll know what you're doing, what you're up to. They'll have fun, like lots of fun. ఎందుకంటే లోపలికి ఆ 20 minutes వాళ్ళకి we give them baseball bats, hammers, wooden sticks, iron rods and all to break. అండ్ నీకు ఆ రూమ్ లో ఇప్పుడు వీళ్ళు బ్రేక్ చేస్తారు కదా, చేసాక ఆ మిగిలిపోయింది కూడా యూస్ టు పుట్ ఇట్ టు అన్ ఎండ్ అనమాట. ఆ రూమ్ లో ఒక 1/4 half వరకు ఆ ఓల్డ్ స్టఫ్ ఉండేది. సో వాళ్ళు తీసుకెళ్ళిన క్రియేట్ అయిపోయింది అనుకో, దే కెన్ రీయూజ్ దాట్ యాజ్ వెల్. ఓకే ఓకే. సో పాత మిగిలిపోయిన కూడా తెచ్చుకో మళ్ళీ రక్కొట్టచ్చు. అండ్ వీ యూస్ టు గివ్ దెమ్ మార్కర్స్ టు రైట్. సో పీపుల్ యూస్ టు లవ్ ఇట్ అనమాట. అసలు మా వాల్స్ నేను 2 years లో ఒక 14-15 times వైట్ వాష్ చేయించా. అసలు నాకు ఏ రోజున బోర్ కూడా అలా ఒక చైర్ వేసుకుని అలా కూర్చొని చదివేవాడిని వాల్స్ అంతా. అంత కోపాలు రాసేవారా? కోపం ఉండేది. దేర్ వర్ మెనీ కేసెస్. ఐ ఫైనలీ కేమ్ బ్యాక్ టు ఇండియా. సెల్ఫ్ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒక పేపర్ మీద రాసుకుని కాల్ చేస్తే అది చింపేస్తావు, బట్ అది నీకు పూర్తిగా వెంట అవుట్ అవుతుందా? అయితే చాలా మంచిది. అవ్వకపోతే సో నేను ఏ రోజు కూడా ఇది సైకలాజికల్ గా నీ కోపం తగ్గిపోతే నేను ఏ రోజు ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ ట్రైన్డ్ సైకియాట్రిస్ట్ ఆర్ ఎనీథింగ్. ఐ ఆల్వేస్ మేడ్ ష్యూర్ మై ప్రమోషన్ ఇస్ ఓన్లీ యాజ్ అ ఫన్ యాక్టివిటీ. నువ్వు ఎప్పుడైనా సామాన్లు వాళ్ళు కొట్టావా సూట్ వేసుకుని? లేదు కదా, వచ్చి ట్రై చెయ్యి. ఐ థింక్ అహనాపల్లి అంటే సినిమా చూసాను. ఈ రోజు మా బిల్ 1,00,000 రూపాయలు అంటే నా బిల్ 1,15,000 నేనే గెలిచాను. మా దగ్గర 1,100 పడితే సరిపోయేది. మరి లక్షలు అక్కర్లే. అదే చూస్తుంటే ఇప్పుడు కొత్తదేం కాదు కాన్సెప్ట్, ఓల్డ్ కాన్సెప్టే. సినిమా నుంచి బాగా వైజాగ్. నాకు ఆ సినిమా బిజినెస్ స్టార్ట్ అయ్యాక October 1st అయింది. 8th ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది.
రుచి అని ఒక జర్నలిస్ట్, దేవుడి దయ్యా అసలు ఇప్పటికీ గ్రేట్ఫుల్ ఆమెకి. అసలు నేను మార్కెటింగ్ ఎలా చేయాలి ఏం తెలియదు కదా, ఒక ఆర్టికల్ వేసింది అయ్యగానే ఫట్ 52 ఛానళ్ళు చేసాం. నీకు తెలుసు కదా పిఆర్ రన్ విల్ హ్యాపెన్. అసలు వీ డి నాట్ పే సింగిల్ పెనీ టు ఎనీవన్. ఒక వాటర్ బాటిల్ ఇచ్చాళ్ళం భయ్యా, ట్రస్ట్ మీ. అసలు నాకు ఎక్కడినా చెప్తా మా మీడియా వాళ్ళు దేవుళ్ళు. సో ఫ్రీగా మార్కెటింగ్ అయిపోయింది నీకు? ఫ్రీగా మార్కెటింగ్ అయింది ఫర్ షూర్. వి యూస్ టు గివ్ స్టఫ్, ఆబ్వియస్గా ఫ్రీగా ఇస్తాం కాబట్టి. సో ఫ్రీగా పిఆర్ చేయించుకోవడానికి ఒక నావెల్ కాన్సెప్ట్ ఉంటే సరిపోతుందా? దట్ ఐ 100% అగ్రీ. సి దీస్ డేస్ కాంటెంట్ ఇస్ కింగ్, వి ఆల్ నో. సరే, కింగ్ క్వీన్, కాంటెంట్ ఇస్ కింగ్ అండ్ క్వీన్. ఎంత పొలిటికల్ కరెక్ట్ చెప్పా, మళ్ళీ కమెంట్లు వస్తాయి. సో యా, సో నావెల్ కాంటెంట్ మనకి అందుకు మనం అక్కడ వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మనం ఫోన్ ఉంది, వి ఓపెన్ ఇన్స్టాగ్రామ్, స్క్రోల్ చేస్తూ ఉంటాం. మనకు ఫస్ట్ 3 సెకండ్ హోల్డ్ లేకుండా ఎప్పుడైనా రీల్ అప్లోడ్ చేస్తామా? మనం ఒక 60 సెకండ్ రీల్ ఏదైనా సరే 3 సెకండ్స్ హోల్డ్ పెడతాంగా. నీకు ఆ 3 సెకండ్ కూడా ఏదైనా పాలు కొడితే అవుతారు లేదా? అవుతాంగా. సేమ్ థింగ్ నేను వాడా. సో బేసిక్గా ప్యాటర్న్ ఇంటరప్ట్. ఎస్. సో అందుకే ఒకవేళ నీకు ఆ నోవెల్ కాన్సెప్ట్ ఉండడం వల్ల ఒకళ్ళు పికప్ అయిన నుంచి అక్కడ చాలా అలా డామినో ఎఫెక్ట్, అందరూ చేసుకుంటూ పోయారు. ఒక్కొక్కరు ఆ ఫోమో ఎఫెక్ట్ క్రియేట్ అయ్యి ఒక్కొక్కరు వస్తా ఉన్నారు. అండ్ వీ ఆల్వేస్ వెల్కమ్డ్ ఎవ్రీ వన్. మేము ఏ రోజు కూడా మీరు వద్దు ఈ ఛానల్ నాకు పడదు అలాగే సార్ మీకు ఛానల్ ఉందా. లిటరల్గా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు దే యూస్ టు హ్యావ్ 5K 6K ఫాలోవర్స్. రైట్ నౌ దే హ్యావ్ లైక్ 300-350K in 2 years. వాళ్ళు అప్పుడు అన్నా చేసి ఇప్పుడు నేను రోజు అన్నా ప్రమోషన్ ఇస్తాను. బట్ దే ఆర్ వెరీ స్వీట్, దే డూ దట్. వీ వర్క్డ్ విత్ మోర్ దాన్ 150 ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ నో వన్ టుక్ అ సింగిల్ రూపీ తెలుసా. సో ఫ్రీగా మార్కెటింగ్ అయిపోయింది నీకు? ఫ్రీగా మార్కెటింగ్ అయ్యింది. ఇట్ వాస్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. రైట్. నాకేమి ఇప్పుడు నాకు ఒక 500K ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ చేయాలని ఉండేది కాదు, 5K ఉన్న వాళ్ళు 100 మందిని చేపిద్దామని ఉండేది. సో నాకు ఒకటి చెప్పు, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయించావు కాబట్టి 5,000 ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకోవడం మంచిదా, లేకపోతే ఒక 30,000 ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ పట్టుకోవడం మంచిదా? పెద్ద ఫాలోవర్స్ అంటే 500K 1 million ఉన్న వాళ్ళు పట్టుకోవడం మంచిదా? See, it totally depends on the business you are doing. ఇప్పుడు let's compare Rage Room only. Rage Room కాంటెంట్ ఎలా ఉండేదంటే ఏది పెట్టినా వైరల్ అయ్యేది. ఎనీ ఇన్ఫ్లుయెన్సర్ కాన్సెప్ట్ వల్ల వర్కౌట్ అయ్యేది నాకు. చాలా ఆ 100 మందిలో ఒక 20 people కైనా ఫస్ట్ 1 million నా వీడియోతోనే వచ్చాయి. దర్ ఫస్ట్ 1 million వ్యూస్ దీంతోనే వచ్చాయి. సో వాళ్ళు ఈ రోజు వస్తున్నారంటే నేను ఒక 2 hours ముందు రమ్మని అడిగేవాడిని. నేను వాళ్ళ గురించి కాంటెంట్ రాసుకునే వాళ్ళం. అన్న ఇది ఆల్రెడీ ఇది రికార్డ్ సార్, మనం ఇది రాద్దాం, ఇలా చేద్దాం. సో వీ యూస్ టు ప్లాన్ అహెడ్. ఇది చేద్దాము. వీడియో తీసినప్పుడు కూడా నేనే ఉండి నేను కూడా వాళ్ళతో పాటు ఉండి వీడియో తీపిచ్చేవాడిని. ఎడిట్ అయిపోయి కూడా అడిగాన్ని. కొంతమంది డ్రాఫ్ట్ ఇచ్చారు కానీ బట్ దే యూస్ టు పోస్ట్. అందుకు ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ వాడే ఎవరికైనా ఒక 500 ఫాలోవర్స్ అని ఉంటారుగా, ఉంటారు వెరీ ర్యాండమ్లీ. నీకు 500లో సే ఒక 300 యాక్టివ్ ఫాలోవర్స్ ఉంటారు. ఎనీ వన్ ఇన్ దిస్ జనరేషన్ వుడ్ హ్యావ్ 300 యాక్టివ్ ఫాలోవర్స్ అట్లీస్ట్. మనం మమ్మీ పోస్ట్ లైక్ చేయి లేదా కమెంట్ చేయి అంటే 300 మంది చేస్తారుగా. ఆ 300 మైట్ రీచ్ అనదర్ 300. సో నీకు 500 ఉన్నప్పుడు 600 అవుతుంది. సేమ్ వే ఇఫ్ యూ కాంట్ అఫోర్డ్ అ 5K ఇన్ఫ్లుయెన్సర్, ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు రీపోస్ట్. We approached few very good anchors and I don't want to say the names, but they asked me in lakhs. I wanted to do a soft launch event. Avala, they had 500K 600K followers. Avala naku adigite, I mean I couldn't pay lakhs. I didn't want to spend money. Double I wanted to spend on expanding the business, not on this for me. I called 51 friends of mine. మేము 51 people 51 reels చేసి సేమ్ డే పోస్ట్ చేసాం. ఐ గాట్ మ్యాసివ్ రీచ్ కంపేర్ టు దట్. నాకు day 1 నుండి బిజినెస్ జరిగింది జస్ట్ బికాస్ ఆఫ్ మై 51 ఫ్రెండ్స్ దేర్. that's just being smart, right? ఇప్పుడు ఐ ప్లేడ్ మై కార్డ్స్ వెల్. అప్పుడు సి అండ్ ఈ రోజుల్లో సి ప్రీవియస్లీ ఐ ఫీల్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇస్ నాన్ కన్వెన్షనల్, బట్ రైట్ నౌ ఇట్స్ వెరీ కన్వెన్షనల్ అకార్డింగ్ టు మీ. దానికి స్క్రిప్ట్ ఉంటుంది.
ఇది వరకు అంటే ర్యాండమ్గా నిజంగా ఫుడ్ బ్లాగర్ నిజంగా ప్యాషనెట్ ఉన్న వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయకుండా దే యూస్ టు డూ ఎవ్రీథింగ్. బట్ ఇన్స్టాగ్రామ్ ఇస్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దే హ్యావ్ టు డూ ఇట్. నిన్న కూడా విరాజతో మాట్లాడుతూ అదే చెప్తుంది. అదే చెప్పా, ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ కాంటెంట్ ఈస్ బికమింగ్ అ జనరేషనల్ అసెట్ నౌ. అవును. నీ కిడ్స్కి నువ్వు ఏమేస్తున్నావు అంటే ఆశలతో పాటు నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తున్నా అని చెప్తున్నారు ఈ రోజుల్లో. అసలు నమ్మో, ఫ్రెండ్ ఆఫ్ మైన్ అప్లైడ్ ఇన్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆ అమ్మాయి రిప్లైలో హౌ మెనీ ఫాలోవర్స్ చేయవని అడిగింది తెలుసా? తుల్లిపోయింది చూసి. నన్ను అడుగుంటే ఫ్లెక్స్ చేద్దామండి. అడగలేదు మమ్మల్ని. ఓకే, కమెంట్స్. మొన్నే ఇలా షీల్డ్ వచ్చింది మాకు 100,000 షీల్డ్. సో రేజ్ రూమ్ ఇస్ దేర్ టు బ్రేక్ స్టఫ్. దానికి రీసైక్లింగ్ కి ఏంటి లింక్? సో మేము ప్రొడక్ట్స్ ఏ రోజు కూడా బయట నుండి సోర్స్ చేయాలి. అంటే కొత్త ప్రొడక్ట్స్ కొనాలి, ప్రొడక్ట్స్ కాదు, సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ కూడా కొనాలి. ఏదైతే మాకు ఇది ఇంకా పని చేయదని స్క్రాప్ చేసేస్తారు చూడు, ఆ స్క్రాప్ వాళ్ళు రీసైక్లింగ్ పంపిస్తారు. మేము ఆ రీసైక్లర్స్ దగ్గర ప్రొడక్ట్స్ తీసుకొచ్చి వాళ్ళతో బ్రేక్ చేయించి డబ్బులు ఇచ్చి తెచ్చేవాళ్ళం రీసైక్లర్స్కి. మళ్ళీ వాళ్ళకి డబ్బులు పే చేసి వెనక్కి పంపించేవాళ్ళం. ఓకే, సో రీసైక్లింగ్ అన్న ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పు నాకు ఫస్ట్. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్, బట్ నాకు తెలిసినంత వరకు చెప్తా. బట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ నాకు తెలియదు. ఇప్పుడు మన ఇంట్లో ఫోన్ ఉంది, నా ఫోన్ పాడైపోయింది, నేను ఏం చేయొచ్చు దీన్ని? ఇప్పుడు క్యాషిఫై వాళ్ళు రీసైక్లింగ్స్ అవన్నీ ఉన్నాయి, కానీ ఇదివరకు అయితే ఏం చేసేవారు? సరే టీవీ ఉంది, టీవీ పాడైపోయింది, స్క్రాప్ కేసేస్తారు. వైజాగ్ అయితే ఎనప సామాన్లు బట్టలు టైప్లో వేసేస్తారు. బట్టలు ఇస్తారు మనకి, బట్టలు గిన్నెలు ఇస్తారు. అవే బట్టలు గిన్నెలు టైపు. సో వాడు ఏం చేస్తాడు, వాడు తీసుకెళ్ళి స్క్రాప్ షాప్కి అమ్మేస్తాడు. వాడు పాటలు పీకేసి వాళ్ళు రిపేర్లు చేసుకోవడం. ఇంకా అసలు ఫుల్ పాడైపోయింది ఏం చేస్తారంటే దే సెండ్ ఇట్ ఆఫ్ టు రీసైక్లర్స్. సో మనకి ఇక్కడ అవుట్స్కట్స్లో కూడా దే ఆర్ మెనీ రీసైక్లింగ్ హబ్స్. సో దే హ్యావ్ అ ప్రాపర్ గవర్నమెంట్ లైసెన్స్ టు డూ రీసైక్లింగ్. సో వాళ్ళు క్రష్ చేసేసి ఎగ్జాక్ట్లీ దాన్ని ఫ్లాట్ గా ఒక షీట్ లా తయారు చేసి, ఆ ప్రాసెస్ నాకు తెలీదు, బట్ నాకు తెలిసిన వరకు అయితే ఒకవేళ ఇది ఫోన్ తీసుకుంటే ఫోన్ తీసుకొని క్రష్ చేసేసి ఫ్లాట్ షీట్ లా తయారు చేస్తారు. గ్లాస్ అయితే గ్లాస్ ఇది, తర్వాత దెన్ ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అంటే ఐరన్ షీట్స్కి ఇచ్చేస్తారు, దాన్ని మళ్ళీ కొన్ని కెమికల్ ప్రాసెస్ పెట్టి బ్రీవెటర్ చేస్తారు. కొన్నిసార్లు ఎట్లుంటాయంటే మన ప్లాస్టిక్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ని చిన్న చిన్న దారాల్లా కట్ చేసి దాంతో క్లోత్స్ కూడా తయారు చేస్తారు. సో దిస్ ఇస్ ది ఎంటైర్ ప్రాసెస్. సో నేను ఎందుకు అడుగుతున్నా ఇదంటే వాళ్ళ ప్రాసెస్ లో క్రష్ చేయడం ఉంది, ఆల్రెడీ క్రష్ చేస్తున్నాం. మేము క్రష్ చేయట్లే కదా, ఇరక్కొడుతున్నాం, ఆడుకుంటున్నాం వాడితో. బేసికల్లీ వీఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్. ఇప్పుడు ఏమవుద్ది, గ్లాస్ ప్లాస్టిక్ అన్ని మిక్స్ అయిపోతాయి మా దగ్గర. అవన్నీ తీయడానికి కూడా మేము మనుషులు పెట్టుకునే వాళ్ళం. నాకు లిటరల్ గా వాడేంటి ₹10 ₹150 ఇస్తాడు, మహా అయితే ₹150 ఇస్తాడు టీవీ మీద కొన్నప్పుడు. నేను ఆడి దగ్గర ₹1000 టీవీ కొని మళ్ళీ నాకు ఒక స్టాఫ్ని పెట్టుకుని ఇరిగాక మొత్తం గ్లాసు ప్లాస్టిక్ సెపరేట్ చేయించి నాకు రీసైక్లింగ్ పంపించావండి. మరి నాకెంత కాస్ట్ పడుతుంది? సో వీ యూస్ టు స్పెండ్ దాట్ మచ్ ఓన్లీ బికాస్ మా వల్ల ఎన్విరాన్మెంటల్ వేస్ట్ క్రియేట్ అవ్వట్లేదు, ఉన్నదాన్నే వాడుతున్నాం. నేనేమి ఎక్స్ట్రా వేస్ట్ జనరేట్ చేయాలి అక్కడ, ఆల్రెడీ ఉన్న వేస్ట్నే ఇంకా మేము డబ్బులు కడుతున్నాం కాబట్టి వీ హ్యాడ్ అ హోప్ దట్ దే విల్ డూ మోర్ ఆఫ్ రీసైక్లింగ్. సో అలా లింక్ అయ్యింది. ఓకే, సో మై యాంగర్ అండ్ మై ప్యాషన్ గాట్ కంబైన్డ్ దేర్, క్రియేటెడ్ రేజ్ రూమ్. ఓకే, సూపర్. సో థర్డ్ క్వశ్చన్ నువ్వేం చెప్పావంటే, నేను డైరెక్ట్ గా ఇండియాలో బిగ్గెస్ట్ రీసైక్లర్ దగ్గరికి వెళ్ళి నేను ఒక అగ్రిమెంట్ తయారు చేసుకున్నాను. ఇండియాస్ బిగ్గెస్ట్ కాదు, హైదరాబాద్ బిగ్గెస్ట్ దగ్గరికి వెళ్ళా ఫస్ట్. వెళ్ళి ఒక అగ్రిమెంట్ తయారు చేసుకున్నాను. అగ్రిమెంట్ తయారు చేసుకున్న బట్టు ఎవరికైనా రేజ్ రూమ్ పెట్టాలనుకుంటే వాళ్ళకి మెటీరియల్ కావాలి, వాళ్ళ దగ్గరికి రావాలి, వాళ్ళేమో నాకు పంపిస్తారు. ఓకే, ఎందుకు? సో అది ఎలా వర్క్ అవుతుంది చెప్తా. ఎవడైనా రేజ్ రూమ్ పెట్టినప్పుడు వాడికి 10 TVs సరిపోతున్నాయి అనుకో, అంటే వాడి సేల్ తక్కువ ఉన్నట్టు బట్టి 10 TVs సరిపోయాయి అనుకో. ఇప్పుడు లోకల్లో మనం ఇప్పుడు షాప్కి వెళ్తాం, అన్న స్క్రాప్ షాప్లు ఉంటాయిగా, మీ దగ్గర ఒక 10 TVలు ఉన్నాయా అంటే ఆడు ఏం చెప్తాడు, అన్న ఇప్పుడు 2 ఉన్నాయి, రేపు 2 ఇంకో 2 ఇస్తా, ఓ 2 weeks లో 10 ఇస్తా అంటాడు. కానీ నాకేంటి బెనిఫిట్, నేను వెళ్ళి 100 TVలు అడిగి నాకు అదే రోజు వచ్చేవి, ఎందుకంటే సప్లై ఉంటుంది కాబట్టి. సో దీస్ గైస్ ఆర్ కలెక్షన్ హబ్స్ కదా. సో నేను డైరెక్ట్ కలెక్షన్ హబ్ వాళ్ళతో డీల్ చేసేవాడిని, నేను ఈ లోకల్ వెండర్స్ డీల్ చేసేవాడిని కాదు. దట్స్ హౌ ఐ లాగ్డ్ ఇన్ టు గెట్ మోర్ సప్లై. సో నాకు ఏ రోజు కూడా
రేజ్ రూమ్కి వచ్చినప్పుడు టీవీ కావాలంటే ఓ మదర్ టీవీ స్టాక్ లేదండి, అలాంటి రోజు ఏది లేదు. ఇట్స్ ఓన్లీ బికాస్ వీ హ్యాడ్ గుడ్ కనెక్షన్స్ టు గెట్ స్టాక్. టాక్ టు మీ అబౌట్ యువర్ ఫస్ట్ కస్టమర్. October 1st, 2022 స్టార్టెడ్. ఓకే, స్టార్ట్ చేసిన రోజు ఏమనుకున్నా, మనం 50 మంది పోస్ట్ చేస్తారు కదా, పిచ్చెక్కిస్తాం అసలు. ఏమేంటి ఒక 2 months సప్లై లోపల ఉంది, స్టాక్ రెడీగా. పిచ్చెక్కిపోద్దని నేను కార్లో తెల్ల షర్ట్ వేసుకున్నా, నేను నుంచి కస్టమర్స్ కమ్మిన్ అనుకుంటున్నా. ఒక్కడు రాలే, ఫస్ట్ ఒక్కడు రాలే. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఓపెనింగ్ వస్తారు కదా, వాళ్ళేవో డబ్బులు ఇచ్చి బోనీలు కొడతారు కదా. సో బోనీకి నీ డబ్బులు వచ్చి అంటే వాళ్ళ నుండి రచ్చ చేసేస్తాం, ఇంకా మనకేం అక్కర్లేదు అన్నట్టుంది. ఫస్ట్ డే నో కస్టమర్స్. సెకండ్ డే ఫ్రెండ్స్ కొంతమంది వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చారు, కానీ ఐ హ్యాడ్ నో అవుట్ సైడ్ కస్టమర్ టిల్ దట్ డే. సెకండ్ ఒక రీల్ నాకు నేనే, ఒక ఫ్రెండ్ సిద్ధు అని ఉండే, ఆడు ఇలా ట్రాన్సిషన్ వీడియోస్ చేసేవాడు. అప్పట్లో గుర్తుంది, ఇలా షర్ట్ ఇలా అనగానే షర్ట్ కలర్ మారేది, అది వాడు అప్పుడు. సో వీ బోత్ లవ్ స్నీకర్స్ బ్యాక్ దెన్. సో వారు అలా ట్రాన్సిషన్ చేసిస్తావని రేజ్ రూమ్ సూట్లోకి అంటే, హీ సైడ్ ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అన్న. సో ఇలా ఒక నార్మల్ డ్రెస్ చేసుకుని సూట్ వేసుకుని సూట్ ట్రాన్సిషన్ వీడియో, నేనే సామాన్లు వాళ్ళగొట్ట వీడియో తీసి అప్లోడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. October 3rd I got 2 customers from that video. చెప్పారు అది చూసి వచ్చా రీల్స్ అంటే. ఓకే, అప్పుడు అర్థం. ఓకే అంటే మనకి ఇన్ఫ్లుయెన్సర్కి డబ్బులు ఇవ్వలేకపోతే మనమే చేసుకోవాలి. ఐ హ్యాడ్ టు బికమ్ మై ఓన్ బ్రాండ్ అంబాసిడర్. సో ఫస్ట్ కస్టమర్ రాగానే, ఇద్దరు అమ్మాయిలు. Solo mode was 800. 2 people, the least was 1300, highest was 2800. In 2008 you get TVs and all కూడా. సో నేను అరే 1300 తీసుకున్నా చాలా, వెళ్ళిపోతే చాలు, ఫస్ట్ కస్టమర్ కదా అనుకుంటుంటే దే సైడ్ వి నీడ్ 2 rage modes. 2 rage modes, highest package, 2 rage modes అన్నారు. అంటే మ్యామ్ ఇట్స్ 2800 అంటున్నాను. 280 అని చూసిందేమో నాకే. ఇట్స్ 5600 అనగానే ఓకే అని చెప్పి క్యాష్ ఇచ్చింది, చాలా క్యాజువల్ గా. ఓహో అయితే పెట్టిన చీప్ రేట్లా, నాకు కాస్ట్లీ అనిపించాయి అని డౌట్లు వచ్చేవి. వాళ్ళు లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చే వరకు లోపల టెన్షన్, ఏంటి ఎలా నడుస్తుంది, సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో అది ఇట్ వాజ్ ఆల్ సౌండ్ ప్రూఫ్. కానీ నాకు సో ఇటు ఒక రూమ్ మధ్యలో రిసెప్షన్, ఇటు రేజ్ రూమ్ ఉండేది. సో రేజ్ రూమ్ రిసెప్షన్లోకి వినిపిస్తాయి కదా సౌండ్స్. ఐ వాజ్ లైక్ ఎంత సౌండ్స్ వచ్చేస్తున్నాయి, ఆడుతున్నారా లేదా, దే వర్ షౌటింగ్ అన్నమాట. సారీ, సో బీ ప్లేసెస్ ఇది అది అని అరిచేస్తున్నారు. నాకు పిచ్చిలేస్తుంది. అరే ఇప్పుడు పరిస్థితి ఏంటి, అరిచేస్తున్నారు. నాకు అయిపోయింది ఇంకా వాడితో స్టోరీ అనుకుంటే. బయటకు వచ్చాక ఇలా ఫస్ట్ రాగానే ఫుల్ డ్రైన్ అయిపోయి ఉన్నారు. చెయ్యి చెప్తా, ఇలా అని యూఆర్ అ పీచ్, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. భాష మనకు అర్థం కాదు. అనగానే పండే నాకు అసలు మ్యాడ్. పీచే సరేలే స్వీట్ అని ఉంటుందిలే, ఓకే ఓకే అనుకుని చాలా. సో దెన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10 people వచ్చి ఉంటారు నెక్స్ట్ వీక్ లో. అదే నీ వ్యాలిడేషనా? యా, I got very happy. See, my main motto was to make people happy because of getting an entertainment thing back. నాకు చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, ఓషన్ పార్క్ వెళ్తా వేవ్ పూల్ ఆడుకోవడం, స్నో వరల్డ్కి వెళ్తా స్లైడ్లు దిగడం. ఇట్ వాజ్ వెరీ ఫన్ ఫర్ మీ టు డూ. మనకు ఫస్ట్ గో కార్టింగ్ 13 years వచ్చాక ఎక్కించడం, కానీ 16 వచ్చాక ఎక్కించాడు అనుకుంటా. అప్పట్లో ఒకటే కొంపల్లో ఉండదు ట్రాక్, అది మాది వైజాగ్ గో కార్టింగ్, అక్కడ కొట్టడం. ఇట్ వాజ్ ఆల్ ఫన్. అలాంటిది ఐ వాంటెడ్ టు బ్రింగ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ నో వన్ నోస్. ఇప్పుడు అంటే పోనీ జనాలకు తెలుసు, మీకు ఇదివరకు వచ్చి రేజ్ రూమ్ అంటే ఏమర్థమయ్యేది, ఏంటి సామాన్లు పాలు కొడతారా, హానెస్ట్లీ అలాంటివి అనేవారు. ఏంటి సామాన్లు పాలు బిజినెస్ సెంటర్ పిచ్చడవా నువ్వు అనేవారు. ఇంట్లో ఏమన్నారు నువ్వు చెప్పినప్పుడు ఐడియా చెప్తా. ఇంట్లో వాళ్ళ ఇదిగో మా అమ్మమ్మ తాయెత్తు కట్టింది అప్పుడు, పిచ్చి పట్టిందేమో అని. బట్ మై మామ్ వాజ్ వెరీ సపోర్టివ్ తెలుసా. ఐ కాంట్ థ్యాంక్ ఇనఫ్ టు మై మామ్. అసలు నేను ఆ రోజు రాత్రి 11:30 12 ఇంటికి వెళ్ళా. ఫస్ట్ డే రోజా? థర్డ్ డే బిజినెస్ ఐడియా వచ్చింది కొత్తలో. ఓకే.
సో రాత్రి మా మమ్మీ పడుకుంటే మా అమ్మని లేపుతాను. మమ్మీ నాకు అది బాగా కామన్లే మా ఇంట్లో. నేను రోజుకో బిజీ చెప్పాను మా అమ్మకి. ఇప్పటికే అలా లేపుతాను. లేదు మమ్మీ అంటే తిట్టేసేది. పొద్దున్న మాడదాం పడుకో అని. ఐడియా చెప్పగానే అని పడుకునిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను లేపింది మా అమ్మ ఫస్ట్ టైం. అరే రాత్రి నాకు కళ్ళు వచ్చిందిరా, మ్యాడ్ ఐడియా చెప్పావురా అని. కళ కాదు మమ్మీ, నిజంగానే చెప్పా అంటున్నా నేను. అంటే బాగుందిరా, ట్రై చేయి కదా అంటే, మమ్మీ పిచ్చోడు అనుకుంటారా మమ్మీ అంటారంటే, లేదు మా జనరేషన్కి అర్థం కాకపోవచ్చు కానీ ఫర్ యువర్ ప్రజెంట్ జనరేషన్ ఇట్ మైట్ వర్క్అవుట్, కొంచెం దాని గురించి పేపర్ వర్క్ చేసుకో ఇది అది అని. My mom was very supportive. My brother was very supportive. From my friends were like mad. ఫోన్ చేసి మా అమ్మ ఇక్కడ నాకు ఆఫీస్, నాకు మార్నింగ్ అంతా ఆఫీస్ కదా, సో కన్స్ట్రక్షన్ టైం అంతా వాళ్ళే ఉండేవారు. నాకు ఆఫీస్ అయ్యాక నేను వెళ్ళేవాడిని. అప్పుడు దాకా నా ఫ్రెండ్స్ చూసుకున్నారు కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా. ఏం తెలుసు, జేసీబీని పిలవాలన్నా ఏం తెలియదు, ఈ స్టోన్స్ ఏం కొనాలో తెలియదు, కాంక్రీట్ లో రెడీమేడ్ ఉంటుంది నార్మల్ ఉంటుంది కూడా తెలియదు. సో హ్యాడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఒక బిల్డర్ ఫ్రెండ్ ఉంటే వాడు పాపం అన్ని చేయించేవాడు. సో ఫ్రెండ్స్ మాలో మేము అన్ని చేసుకుని నైట్ అవుట్లు చేసుకుని, సో వీ పెయింటెడ్ ద హోల్ రెజ్యూమ్ అవర్ సెల్ఫ్. సో మా ఫ్రెండ్స్ పెయింట్ చేసాం, దాన్ని కూడా రీల్ వాడాం. సో మాకు మేమే పెయింట్ చేసుకున్నాం. ఇట్ వాజ్ ఆల్ వెరీ నైస్. బట్ ఫ్యూ ఫ్యామిలీ కూడా ఆబ్వియస్లీ నాట్ సపోర్ట్లే. డబ్బులు ఇంత కష్టపడి డబ్బులు సంపాదించి అవి ఖర్చు పెట్టేస్తున్నానంటే వాళ్ళకి ఉంటుందిగా, వాళ్ళకి ఏం తెలుసు బిజినెస్ అంటే. ఒక ప్రోడక్ట్ కొన్నాం, ఆ ప్రోడక్ట్ అమ్మాం, వచ్చిన మార్జిన్ బిజినెస్. కానీ వాళ్ళకి సర్వీస్ బేస్డ్ తెలియదు కదా, ఊర్లో ఏం తెలుస్తాయి. బట్ ఫార్చునేట్ ఇనఫ్ టు హ్యావ్ పీపుల్ అరౌండ్ మీ బ్యాక్ దెన్. ఇప్పుడు అంటే అందరు యూఎస్ వెళ్ళిపోయారు కానీ వేస్ట్ ఫెలోస్, కానీ అందరు ఇక్కడ ఉన్నారు. సో అక్కడి నుంచి మొదలెట్టి ఆన్ ఏ యావరేజ్ మంత్లీ ఎంత రెవెన్యూ క్రాక్ చేసేవారు? ఫస్ట్ వి మేడ్ ఆన్ 1.5-2 lakh రెవెన్యూ పర్ మంత్. దాంట్లో ఆల్ ఎక్స్పెన్సెస్ కావాలి ఒక 30,000-35,000 ఉండేది అంతే ఫస్ట్ 1 year అలా. బట్ మాకు షార్క్ ట్యాంక్ సీన్కి వెళ్ళే ముందు ఆ రెవెన్యూ నంబర్స్ తక్కువ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు షూటింగ్ అయినా 6 monthsకి ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆ 6 monthsలో వి గ్రూ. బిఫోర్ కూడా కదా వి మేడ్ గుడ్ మనీ. నేను 2 yearsలో మై ROI వాస్ బ్యాక్. పెట్టిందంతా 2 yearsలో వెనక్కి వచ్చింది. అది కాకుండా నేను సెల్ చేసినప్పుడు వచ్చిన లెవరేజ్ మనీ కూడా నాకు వచ్చింది. సో ఐ వాస్ హ్యాపీ విత్ వాట్ ఐ వాజ్. దిస్ ఇస్ నాట్ అ జనరేషనల్ అసెట్ టు గివ్. రేజ్ రూమ్ ఇస్ నాట్ సంథింగ్ లైక్ అ జనరేషనల్ అసెట్ ఫర్ మీ. నీకు హైప్ ఉన్నప్పుడు సెల్ చేయలేకపోతే ఇంక అప్పటికి సెల్ చేయలేవు ఆ బిజినెస్. వెళ్దాం, అక్కడికి వెళ్దాం. సో అక్కడి నుంచి షార్క్ ట్యాంక్. సో నీకేనంటే నీకు అలవాటు అయిపోయింది పిఆర్ ఫ్రీగా తెచ్చుకోవడం. అలాగే షార్క్ ట్యాంక్ పెట్టుకున్నావు. షార్క్ ట్యాంక్ వాజ్ అది ఏ సీజన్లో? 3 థర్డ్ సీజన్ లో. ఇప్పుడు 4 నడుస్తుంది కదా, ముందు సీజన్ 3లోకి వెళ్ళావు. సీజన్ 3లో అసలు షార్క్ ట్యాంక్ అప్లై చేయాలని ఐడియా ఎందుకు వచ్చింది? ఫస్ట్. సెకండ్ థింగ్ అంటే నేను ఎలా తీసుకున్నారు వాళ్ళు, అది కూడా మళ్ళీ నాకు తెలిసి నావెల్టీ మీద కొట్టేసావు నువ్వు అక్కడ. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే అక్కడ రూమ్కి వెళ్ళే ముందు అసలు ఎలాంటి ప్రిపరేషన్ జరుగుతుంది? ఓకే. తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత ఎలా దొబ్బించుకున్నాము వీడియో చూసా. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. షార్క్ ట్యాంక్ వెళ్ళాలని ఐడియా ఎలా వచ్చింది? జనరల్లీ ఐ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ షార్క్ ట్యాంక్ యూఎస్ఏ కదా. చిన్నప్పటి నుండి నాకు తెలిసి ఒక 2 years బ్యాక్ వరకు ఐ నెవర్ మిస్ ద సింగిల్ ఎపిసోడ్. ఐ యూస్ టు వెయిట్ 12:30కి రిలీజ్ అది కరెక్ట్గా. అప్పట్లో అలారం పెట్టుకుని నిద్ర లేచి మరీ చూసేవాళ్ళం 12:30కి. సో నేను నా కజిన్ బద్రి అన్నాడు. సో వీ బోత్ ఆర్ వెరీ బిగ్ ఫ్యాన్స్. లేటర్ ఇప్పుడు మా తమ్ముడు కూడా జాయిన్ అయ్యాడు. కానీ బట్ బిఫోర్ వీ యూస్ టు మ్యాండేటరీ అనమాట. ఇంకా మాకు ఆ రోజు షార్క్ ట్యాంక్ ఎపిసోడ్ రిలీజ్ అంటే ఇంకా ఏం పనులనే ఆఫీస్కి వచ్చిన వాళ్ళం. సో ఏ రోజుకైనా అక్కడ షార్క్లు ఎలా ఉండేది మాకు. అరే మనం అక్కడ కూర్చోవాలి, అక్కడ మిస్టర్ వండర్ఫుల్ చూడాలి, మనం వెళ్ళాలా తిట్టాలరా అందరినీ అలా అనుకునే వాళ్ళు. సో ఇట్ వాజ్ ఆల్ వెరీ కిడ్స్ బ్యాక్ దెన్. ఏం తెలుసు, యూస్ టు లవ్ షార్క్ ట్యాంక్. అందరి మన ఏజ్ గ్రూప్ లో అందరి లైఫ్ లో ఒక ఫేజ్ ఉంటుంది. వాళ్ళు అప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో ప్రతి రికమెండేషన్ షార్క్ ట్యాంక్ చూస్తూనే ఉండేవాళ్ళం.
స్క్రబ్ డాడీని స్టార్ట్ చేసి ఆల్ ది వే అప్ టు ఎవ్రీథింగ్. సో అలాగా, సో ఆ ఫ్యాసినేషన్ ఇండియా వచ్చిన వెంటనే ఫస్ట్ సీజన్ లో అప్లై చేయలేదా? నాకు రెజ్యూమే లేదు కదా అసలు. ఓకే, సో నాకు ఒక వెరీ ర్యాండమ్ డే ఇన్స్టాగ్రామ్ లో మన రాత్రి పొడగన చూస్తాం కదా, చూసినప్పుడు షార్క్ ట్యాంక్ అప్లికేషన్స్ ఓపెన్ అని వచ్చింది. నేను ఎప్పుడు October 22 ఓపెన్ చేశానా, ఇది February 23. February 20 అంటే ఎన్ని నెలలు అయింది, ఇంకా 5 months అయింది అప్లికేషన్స్ ఓపెన్ అంటే. నేను మా తమ్ముడు మాడుకుంటూ రే అప్లికేషన్స్ ఓపెన్ అంటానే మా మీద మేమే జోకులు వేసుకుంటున్నాం, బొక్క వస్తుంది మనకి 5 నెలలు ఎవడో తీసుకుంటాడని. ఊరికి అప్లై చేయాలని అప్లికేషన్ ఓకే 14 pages వచ్చింది. నాకున్న బద్ధకానికి 14 pages ఫిల్ చేయాలా అని చెప్పి, సరే ఆ రోజు నైట్ అవుట్ చేద్దామని అలా ఒక కాఫీ పెట్టుకుని కూర్చుని మొత్తం అప్లికేషన్ రాసా. 14 pages అప్లికేషన్ ఉంటుంది. 14 pages ఫస్ట్ అప్లికేషన్ వచ్చింది. పేజ్ కి దేర్ విల్ బి లైక్ 2-3 questions అలా 14 pages వచ్చింది. ఐ ఫిల్డ్ ఇట్. అది మర్చిపోయాను ఇంకా. అంటే మనకి హోప్స్ ఉన్నాయి అనుకో, గుర్తుపెట్టుకుంటాం. అనవసరమైన బ్రెయిన్ లో డిప్రెషన్ తప్ప ఏం మిగలదు మనకి. తర్వాత సర్లే రాసాం, వస్తే మంచిది, రాకపోయినా పర్లేదు, దాన్ని నెక్స్ట్ దానికి అప్లై చేద్దాం, అప్పుడు గ్రో అవుతాం కదా అన్న ప్లాన్ లో ఉండే. మళ్ళీ అక్టోబర్లో ఒక ర్యాండమ్ గా ఒక ఆమె ఫోన్ చేసింది. ఫిబ్రవరి అప్లోడ్ అక్టోబర్ అంటే 8 months లేటర్ ఐ గాట్ అ కాల్. మనకు ఫస్ట్ ఏంటి, ఎవరైనా ఫోన్ చేయగానే కాల్ సెంటర్ అనుకుంటాం, అన్న నంబర్కి వెరీ ఫోన్ హాయ్ ఐఎమ్ టాకింగ్ టు సూరజ్ పూసాల్ అని కాల్ కట్ చేస్తాను. వినం కదా. వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ షార్క్ ట్యాంక్ ఇండియా టీమ్ అని. నేను స్కామ్ అనుకుని కాల్ చేసి, హే ఇఫ్ యూ ఆర్ బ్లఫింగ్ లెట్ మీ నో, నాకు స్కామ్ అయ్యకు, నేను నాకు అప్లై చేశాను కూడా గుర్తులేదు సరిగ్గా, ప్లీజ్ అంటే, నో ఇఫ్ యూ వాంట్ విల్ సెండ్ యూ అన్ ఈమెయిల్ ఫ్రమ్ ద షార్క్ ట్యాంక్ రిజిస్టర్డ్ అంటే, దెన్ సెండ్ మీ అన్ ఈమెయిల్, దెన్ ఐ విల్ టాక్ యూ. బికాస్ ఐ జెన్యూన్గా నా మీద నా కాన్ఫిడెన్స్ లేదు అప్పుడు. ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ డూయింగ్ దాట్ అని, కానీ నా మీద నాకు నమ్మకం లేదు. అంటే అంత చిన్న ఐడియా వెళ్తాను ఎలా అనుకుంటాం. సో దెన్ వీ గాట్ అండ్ దే ఆస్క్డ్ మీ టు సెండ్ అ 3-minute clip in హిందీ. అబ్బో మన హిందీ అసలు హిందీ మాట్లాడమంటే ఎదురాయి అని, మళ్ళీ అటెల్ ఎదురాయి అని హిందీ మంది హిందీలో మాట్లాడాలన్నారు. అమ్మ బాబోయ్ నరకం, మనకి హిందీ రాదు. తెలుగు ఇంగ్లీష్ బాగా మేనేజ్ చేసేస్తాం, కానీ హిందీ కష్టం, ఏం చేయాలో తెలియదు. మొత్తం అంతా ఇంగ్లీష్లో స్క్రిప్ట్ రాసుకుని గూగుల్ ట్రాన్స్లేట్లో స్క్రిప్ట్ పేస్ట్ చేసి, ఆ హిందీ చదవడం కూడా ఏది కాదు, నాకు వచ్చేది కాదు. అప్పుడు మళ్ళీ ఒక ఫ్రెండ్ని పట్టుకుని, నాకు హిందీ బాగొచ్చు కొంచెం, దీన్ని సింప్లిఫై చేసి ఇవి అంటే ఒక 70% హిందీ 30% ఇంగ్లీష్. ఆ 3 minutes వీడియోకి 3 hours షూట్ చేశాను నేను. నోరు తిరగదు, మర్చిపోతాను, టెన్షన్. ఆ రోజు ఆ 3 నిమిషాలు వీడియో పంపించాక, సారీ దిస్ వాజ్ ఇన్ సెప్టెంబర్, సారీ. సో అక్టోబర్లో దే కాల్డ్ మీ ఫర్ ఆడిషన్. సో సెప్టెంబర్లో దే కాల్ చేసి 3 days వీడియో పంపించమన్నారు. అక్టోబర్లో ఐ వెంట్ ఫర్ ఆడిషన్. నేను ఇంకొక ఫ్రెండ్ ఆడిషన్కి వెళ్ళాం. దేవర్ 5 people who are ఒకటి బిజినెస్ హెడ్, మార్కెటింగ్ హెడ్ ఆఫ్ షార్క్ ట్యాంక్ టీమ్, and they'll be there. So what they see is, think of them as gatekeepers. వాళ్ళు షార్క్స్ లానే క్వశ్చన్లు అడుగుతారు మనల్ని, కానీ డెమో షార్క్స్ అనుకో. అదే జస్ట్ డెమో షార్క్స్ వాళ్ళు. నెట్ ప్రాక్టీస్, మనం ఫస్ట్ నెట్ ప్రాక్టీస్ ఆడిచ్చారు. మనమేమో అప్పటికి ముందు రోజు ఇంకో ఫ్రెండ్ చెప్పారు స్క్రిప్ట్ రాసిందని, అందులో స్క్రిప్ట్ రాయించుకుని చదివేస్తున్నాం. అక్కడ లోపలికి వెళ్ళి నుంచగానే ఇలా లైట్ వేసారు మొహం మీద, ఇలానే లైట్ అయినా మొత్తం పోయింది. నాకు వచ్చినంత హిందీలో అక్కడెక్కడెక్కడ మాట్లాడి తర్వాత మొత్తం ఎంత ఇంగ్లీష్లో కొట్టేశాను. ఒక 1.5 hours అయింది అది నాకు. సో నెట్ ప్రాక్టీస్ 1.5 hours. ఆ 1.5 hours నాకు టార్గెట్ ఏంటంటే, వాడిని వెళ్ళినప్పుడు బయటకు వచ్చి నవ్వుతానే ఉండాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు ఎంటర్టైన్ దెమ్. నా బిజినెస్ని చూసి కాదు, నా ఎంటర్టైన్మెంట్ చూసి నాకు రోల్ ఇవ్వాలనుకున్నాను నేను. వాడు అసలు ఎలా నవ్వారంటే వాళ్ళ 1.5 hours ఫుల్ కామెడీ సీన్లే. నేను లోపల అసలు ఏవేవో పిచ్చి జబర్దస్త్ జోకులు వేస్తాను, నవ్వేస్తాను, మంచి క్రింజ్ కంటెంట్ ఇచ్చి లాస్ట్లో దే సెడ్ ఐ రియలీ వుడ్ లవ్ యూ టు సీ, సో బట్ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి వెళ్ళిపోయాం.
బయటికి వెళ్ళిపోయి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ క్యాబ్. డిఓపి ఉంటాడు కదా, బయటకు వచ్చి అన్న ఆడు హిందీలో చెప్పాడు, నాకు సగం సగం అర్థం, తర్వాత నాకు ట్రాన్స్లేట్ చేశారు. బట్ అన్న అసలు చాలా బాగా చెప్పారు అన్న, ఇన్ని రోజుల్లో ఎప్పుడు నవ్వుకోలేదు మేము, లోపల సీరియస్గా ఉంటుంది, అలాంటిది హాట్ బాక్స్లో ఉండేది, ఇట్ ఫెల్ట్ వెరీ నైస్, నేను నా సైడ్ కూడా రికమెండ్ చేస్తా అన్న ఇది అదే. అమ్మా థ్యాంక్స్ రా బాబు దేవుడివి అనుకున్నాం. దెన్ నవంబర్లో వి గాట్ అ వచ్చాయి, ఇంకా సెలెక్ట్ అయిపోయావు చిన్న, ఇంకొచ్చేసే షూట్కి అంటే అమ్మయ్య. ఇప్పుడు ఈ 1 month టైం ఏంటి అనుకున్నాం, హిందీ నేర్చుకోవడం మ్యాండేటరీ. ఈ నెల రోజుల్లో హిందీ నేర్చుకోవాలి. ఇప్పుడు దట్స్ అ హిందీ షో, ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు లెర్న్. ఇట్స్ నాట్ లైక్ నేను తెలుగులోనే మాట్లాడతాంటే దెబ్బదు అక్కడ. వెన్ వీఆర్ గోయింగ్ టు నేషనల్ ప్రెజెన్స్ ఆబ్వియస్లీ వాళ్ళ స్ట్రీమింగ్ లాంగ్వేజ్ మనం ఇవ్వాలి. ఇప్పుడు చాలా బెటర్లే. ఆ 1 month నేను కూర్చుని ఎన్ని హిందీ సినిమాలు చూసానంటే, మై మామ్ ఇస్ అ వెరీ బిగ్ షారుఖ్ ఖాన్ ఫ్యాన్. మొత్తం షారుఖ్ ఖాన్ సినిమా కొట్టుడే, మంచి షారుఖ్ ఖాన్ సినిమాలు చూసి ఎవరైనా ప్రిపేర్ అవ్వడానికి బ్యాలెన్స్ షీట్లు ఇవి ప్రిప్స్తుంటే మనం హిందీ సినిమాలు చూసాను, కోయి మిలిగియాలు, కహోనా ప్యారాలు చూస్తున్నాను, అవి చూసి ప్రేమ్ పవర్ ఫ్రెండ్స్ కూడా హిందీలోనే మాట్లాడరా, ఏ హిందీ మే బాత్ కరు, తెలుగులో అయితే మెరుగనేవాడిని. వాళ్ళు చెప్తే నాకు అర్థం, కొంచెం కొంచెం సింప్లిఫై చేసి చెప్పు. చాలా అందరి దగ్గర నేర్చుకుని, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, ఎవరి హిందీలో ఏం మాట్లాడినా అర్థమైపోయేది 1 month అయ్యేసరికి. సో అంత బాగా ప్రాక్టీస్ చేసాం. సో ఇంకా షార్క్ ట్యాంక్కి వెళ్ళాం, స్క్రిప్ట్ ఇచ్చారు, మనం అంతా హిందీలో టక్ 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 చెప్తున్నాం. ఇచ్చారంటే సో ఫస్ట్ మనం ఎంటర్ అవుతాం కదా, సో ఐ టెల్ యూ హౌ ఇట్ వర్క్స్. సో వీ గో దేర్ నో, యూ హ్యావ్ టు స్టే విత్ దెమ్ ఫర్ 3-4 days. ఎవరు క్రూతో ఒక 3-4 days ఉంటాం. ఆ క్రూ చాలా క్లోజ్ అయిపోయింది నాకు ఫస్ట్ డే. సో వాళ్ళు అందరు బస్సులో వెళ్ళాలి, వాళ్ళతో పాటు కారు తిరిగాడిని, ఫుల్ చిల్ గ్యాంగ్. వాళ్ళు ఫస్ట్ డే ఏం చేస్తారంటే, యూ హ్యావ్ 6 teams, అదే మార్కెటింగ్ టీమ్, అక్కడ డిస్ప్లే టీమ్, బిజినెస్ హెడ్ అని అలా మల్టిపుల్ 6, నాకు పేర్లు గుర్తులేదు ఎగ్జాక్ట్ 6 ఉంటాయి. సో 3 days ఒకరితో 3 days ఒకరితో మీటింగ్ ఉంటుంది. ఫస్ట్ 2 days, థర్డ్ డే ఇస్ యువర్ షూట్ డే. సో ఆల్ షూట్స్ హ్యాపెన్ ఆన్ Friday, Saturday, Sunday యూజువల్లీ. సో ఆ 3 meetings ఫినిష్ చేసుకుంటే లాస్ట్కి దే విల్ గివ్ యూ అ డ్రాఫ్ట్ వర్జన్. నీకు ఫస్ట్ 3 minutes ఉంటుంది, వీడియోనా చూస్తే మీరు ఎంటర్ అయ్యి షార్క్స్ మాట్లాడే వరకు మీరు నాన్ స్టాప్ మాట్లాడతారు కదా, దానికి టేక్లో కట్లే ఉండవు, మీరు ఏం ఆడితే అదే పడద్ది. సో దే విల్ ఆస్క్ యూ, డూ యూ నీడ్ హెల్ప్, మోనోలోకి రాయడానికి మీకు హెల్ప్ కావాలంటే మేము చేస్తాం. ఇప్పుడు నీకు కట్ అయింది అనుకో, నీకు ఎపిసోడ్ రిలీజ్ అవ్వదుగా. ఆబ్వియస్లీ ఇఫ్ యూ బ్లాబర్ అండ్ ఆల్, ఇట్ విల్ నాట్ గెట్ రిలీజ్ నౌ. సో సేమ్ వే ఐ సెడ్ ఐ రియలీ నీడ్ యువర్ హెల్ప్, నాకు మీరు చెప్పండి అని. ఐ యూస్ టు సిట్ విత్ దెమ్, రైట్ విత్ దెమ్, నా ప్రాబ్లం చెప్పండి. అది నాకు కొన్ని వర్డ్స్ తిరిగేవి కావు, కొన్ని హిందీ వర్డ్స్. సో ఆ లైన్ అంతా కూడా అలా చేంజ్ చేసేవారు నా కోసం. లిటరల్గా హిందీలో మాడితే నాకు చాక్లెట్లు ఇచ్చారు ఆ టీం. చిన్నపిల్లలాగా చాక్లెట్లు కూడా ఇచ్చారు క్యూట్ గా. ఆ 3 రోజులు వేసుకొచ్చి హెయిర్ కట్ చేసుకోవచ్చు కదా, గడ్డం తీయచ్చు కదా, అలా చాలా క్యూట్ వేలే. ఇట్స్ నాట్ వెరీ క్యూట్లీ దే యూస్ టు ఆస్క్. వాళ్ళందరూ కూడా ఏంటి, ఎపిసోడ్ బయటకు వస్తే బాగుంటుంది, వాళ్ళకి కూడా టీఆర్పీ ఆబ్వియస్లీ, అండ్ నాకు హెల్ప్ అవుతుంది అన్నట్టు వాళ్ళు ఉండేవారు. యా, సో అలా ఆ టీమ్స్ అవుతుంది. థర్డ్ డే వీ గో టు షూట్. షూట్కి వెళ్ళే ముందు వీ హ్యావ్ టు ఫైనలైజ్ అవర్ స్క్రిప్ట్ అంటే వెళ్దాం. ఇదమ్మా నా డ్రాఫ్ట్, 3 నిమిషాలు నేను ఇది మాట్లాడతా, తర్వాత క్వశ్చన్స్ బట్టి. అప్పుడు దాకా మన షార్ట్స్ని కలవం, ఏం ఉండరు. సో వాళ్ళు మన ఒకే స్టూడియోలో, ఇట్స్ వెరీ బిగ్ స్టూడియో, అదేమో పక్కన కనిపించేది కూడా కాదు. ఇప్పుడు పక్క రూమ్లో మనకు తెలుస్తుందా, అసలు ఛాన్సే లేదు. మనకు ముందు రోజు తెలుస్తుంది ఎవరెవరు ఉంటారు అక్కడ అని. సో వెళ్ళాము, షార్క్స్కి పిచ్చేసాం. మై షూట్ వెంట్ ఫర్ 1 hour 47 minutes అనుకుంటా. నార్మల్గా ఒక ఎపిసోడ్లో ఒక బిజినెస్ 15 minutes 10-15 minutes కానీ రియల్ గా లోపల 1 hour 47 minutes. నాది 1 hour 47. I know another guy whose episode went for almost 2.5 hours also. 2.5 hours గ్రిల్ చేస్తారు. అసలు మ్యాడ్ గ్రిల్లింగ్ ఉంటుంది, మామూలుగా 2.5 గంటలు నుంచారు.
మెయిన్ థింగ్ అక్కడ నుంచోవాలి. కూర్చొని ఎవరు మధ్యలో వాటర్ కావాలంటే ఒక వాటర్ బాటిల్ ఉంటది, దాన్ని జాగ్రత్తగా తాగాలి. మళ్ళీ ఇస్తారేమో నేను అడగలేదు కానీ బట్. సో ఆ ఫస్ట్ 3 minutes అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా క్వశ్చన్స్ అడగడం మొదలు దే స్టార్ట్ గ్రిల్లింగ్ యూ. ఇంకా వాళ్ళు క్వశ్చన్స్ అడతారు, వి ఆన్సర్ దెమ్, అండ్ అట్ ద ఎండ్ ఇఫ్ ఎనీవన్ లైక్స్ దే విల్ గివ్ యూ అన్ ఆఫర్. See, my thing, I was very fortunate. నాది ఎడిటింగ్ సరిగ్గా అవ్వలేదు. నువ్వు ఎపిసోడ్ చూసావు? 13 minutes కదా. ఫస్ట్ 10 minutes ఎక్కడ తిట్టినట్టు అనిపించిందా? ఫస్ట్ 10 minutes డీల్ వస్తుందని అనుకున్నావుగా. లాస్ట్ 3 minutes తిడతారు. ఆ నావెల్ కాన్సెప్ట్ మీద వాళ్ళు లాక్కుంటూ ఎడిట్ చేసాడు. తర్వాత లాస్ట్ లో బాగా సాలిడ్ వేసుకున్నారు. ఆ సాలిడ్ వేసుకోవడం అనేది ఇట్ హ్యాపెండ్ ఓన్లీ ఫర్ 3 minutes. ఆ 3 minutes పెట్టారు అక్కడ. అంటే నన్ను మా మమ్మీ అరే ఇంట్లో అంత తిట్టించుకున్నా, మమ్మీ నన్ను తిట్టిందంత అక్కడే ఉంది మమ్మీ. ముందు పొడినవన్నీ పోయి. బట్ వాళ్ళది ఒక టీఆర్పీ షో అనే, అంతే. దే నీడ్ దేర్ ఓన్ టీఆర్పీ. ఇప్పుడు మనమైనా కాంటెంట్ చేస్తుంది టీఆర్పీ కోసమే, వాళ్ళైనా చేస్తుంది టీఆర్పీ కోసమే. సో ఇట్స్ ఆబ్వియస్. ఇంకా వాళ్ళు నన్ను ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ గుర్తులేదు ఎపిసోడ్లో వచ్చిందో లేదో, జాబ్ మానేమన్నారు. అవును, నువ్వు రెండు చేస్తున్నావు. వర్క్ చేస్తున్నావు, దీంట్లో కూడా చేస్తున్నావు. There was one person who was ready to give me an offer if I leave my job. పీయూష్ అనుకుంటా. అది పడలేదు దీంట్లో. సో there was one person who was interested, నువ్వు జాబ్ మానేస్తా టైప్. అందుకు మా అంత నేను ఎంత కష్టపడి నా బేస్ బిల్డ్ చేసుకున్నప్పుడు చాలా మంది చెప్పారు తెలుసా, మానేస్తా అని చెప్పి డీల్ తీసుకోవాల్సింది, బయటకు వచ్చాక వదిలేయాల్సిందే అని. నాకు ఎథిక్స్ ఉన్నాయి, రియలీ కాంట్ డూ దాట్. ఇప్పుడు నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నేను తీసుకోవాలి, కానీ ఇప్పుడు నేను అక్కడ ఏదో బ్లఫ్ చేసేసి బయటకు వచ్చి ఎపిసోడ్ రిలీజ్ అయిపోయాక నాకు నీ డీల్ వద్దు అంటే ఇట్స్ నాట్ ఎథికల్ టు డూ. ఐ వాజ్ నాట్ ఇన్ దట్ జోన్. అలా చేసుంటే ఒక డీల్ కూడా బయటకు వచ్చావండి. నువ్వు ఆల్మోస్ట్ చూసా అంటున్నావు కదా యూఎస్ఏ స్టార్క్ ట్యాంక్. లో ఎప్పటికి వెళ్ళినా కూడా ఎవరైతే ఫర్గెట్ మన ఏజ్లో వదిలేసే, బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్స్ వదిలేసే, పిల్లలు వస్తారు షార్క్ ట్యాంక్ లో. కిడ్స్ వాళ్ళ స్కూల్ మానేమంటారు. నాకు స్కూల్ మానేమంది గుర్తులేదు. చాలా మంది లోరీ చాలా సార్లు చెప్పేది కదా, లోరీ అండ్ మార్క్ కూడా, యూ ఫినిష్ యువర్ స్కూలింగ్ అండ్ కమ్ బ్యాక్ టు మీ, ఐ విల్ ఇన్వెస్ట్ అని చెప్పేవారు. ఒక అమ్మాయికి చిన్న పిల్ల వచ్చింది, దాని ఏం చేసిందంటే షీ క్రియేటెడ్ ఇలాగా ఫుడ్ తినడానికి ఒక ఎలిఫెంట్ టైప్ క్రియేట్ చేసింది, గుర్తుందా? ఆమె లిటరల్లీ షీ వాస్ వెరీ వెరీ చాలా బాగా ఆన్సర్ చేసిన క్వశ్చన్స్. సో ఆమె లైక్ అంటే ఇట్ వాస్ ఫనీగా లైక్ ఐఎమ్ హ్యాపీ టు గివ్ యూ హ్యాపీ టు గివ్ యూ డీల్ ఇఫ్ యూ క్విట్ యువర్ స్కూల్ అంటే దే వెరీ వెరీ క్లియర్. ఒకవేళ నువ్వు బిజినెస్ చేస్తున్నావు అంటే నువ్వు ఫుల్ ఫోకస్తో ఒక బిజినెస్ మీద ఫోకస్ చేయాలని చెప్పి, అది తెలిసి కూడా వై డిడ్ యూ గో దేర్? లైక్ అసలు నీ ఇంటెన్షన్ ఏంటి షార్క్ ట్యాంక్ వెళ్ళడానికి? మై ఇంటెన్షన్ వాజ్ ఓన్లీ దిస్, ఐ వాంటెడ్ టు సెల్ మై బిజినెస్. నేను పెట్టిన రోజు నుండి ఐ వాంటెడ్ టు టేక్ అన్ ఎగ్జిట్, హానెస్ట్లీ. ఎందుకంటే ఫౌండర్ ఎగ్జిట్ ఇస్ నాట్ అ జోక్. నో అస్సలు. సో మా ఫౌండర్ శ్రవంత్ అన్న కదా, ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఆంటర్‌ప్రెన్యూర్ అవడం ఈజీరా, ఎగ్జిట్ ఆంటర్‌ప్రెన్యూర్ అవడం కష్టం అని చెప్పాడు. అవును, అది చాలా కొంచెం ఐ థాట్ ఆంటర్‌ప్రెన్యూర్ అందరూ అవుతున్నారు కానీ ఎగ్జిట్ ఆంటర్‌ప్రెన్యూర్ అవుతా అనుకునేవాడిని. ఫ్రమ్ 1 month మై ప్లాన్ వాస్ టు బిల్డ్ అండ్ సెల్. అవి జనరేషన్ అసలు కాదు కాబట్టి. సేమ్ వే షార్క్ ట్యాంక్ నాకు ద మోస్ట్ పిఆర్ ఐ కెన్ డూ ఫర్ రెజ్యూమే షార్క్ ట్యాంక్. దానికన్నా ఏమైనా చేయగలనా? సో మార్కెటింగ్ కోసం వెళ్ళావు, డబ్బుల గురించి. మార్కెటింగ్ ఇస్ 90% ఐ అగ్రీ. 90% ఐ వెంట్ ఫర్ మార్కెటింగ్. నేను వాళ్ళకు కూడా అది చెప్పా కదా, 90% నేను వచ్చింది మార్కెటింగ్ కోసమే. నేను అడిగిన ఆస్క్ అంత తక్కువేగా మరి. అదే బయట లోన్స్ రావా? అవును, నేను ఏమైనా క్రోడ్స్లో ఆస్క్ అడిగానా? వాళ్ళు ఏమైనా మరి అది కూడా లేదు కదా. మై ఇంటెన్షన్ వాజ్ వెరీ ప్యూర్, ఐ కేమ్ ఫర్ మార్కెటింగ్. బట్ ఐ వాంటెడ్ పీపుల్ ఆల్సో టు నో అబౌట్ ద కాన్సెప్ట్. దట్ ఈస్ వన్ మేజర్ థింగ్. మార్కెటింగ్ కన్నా, అంటే నా బ్రాండ్ మార్కెటింగ్ కన్నా కాన్సెప్ట్ మార్కెటింగ్ని ఎక్కువ నమ్మేవాడిని నేను. ఐ టెల్ యూ వాట్ ఐ మీన్. మేబీ టర్మ్ తప్పు చెప్తున్నానేమో కానీ, ఇప్పుడు పాడ్కాస్ట్ మీరు ఒక పిల్లని అడిగినా నాకు అర్థమైంది, అర్థమవుద్ది కదా కాన్సెప్ట్ మార్కెటింగ్ అంటే. కానీ దట్ కమ్స్ టు మై నెక్స్ట్ క్వశ్చన్ దేర్. కాన్సెప్ట్ మార్కెట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇప్పుడు మార్కెట్ ఎట్లా అయిపోయిందంటే, ఈరోజు నేను కొత్త యాప్ క్రియేట్ చేశానంటే
ఆ యాప్ మార్కెట్లో రావడానికి, దాని రెప్లికా మార్కెట్లో రావడానికి ఎగ్జాక్ట్గా 1 వర్కింగ్ సైకిల్ అంటే 7 days పడుతుంది. అవును, ఓకే. ఒక బిజినెస్ మోడల్ క్రియేట్ చేసామంటే దాన్ని ఎగ్జాక్ట్ రెప్లికేట్ చేయడానికి ఎక్కువ టైం పడట్లేదు. ఇన్స్టాగ్రామ్ లాంటి లైక్ స్నాప్చాట్ లాంటి కంపెనీలని ఇన్స్టాగ్రామ్ డేస్లో రిప్లికేట్ చేస్తుంది. డెఫినెట్లీ. రైట్. సో నువ్వు ఇలాగా ఇంత పెద్ద పిఆర్ చేస్తున్నాను, ఇంత కాన్సెప్ట్ చేస్తున్నాను, కాన్సెప్ట్ క్రియేట్ చేశాను, దాన్ని పట్టుకోవచ్చు, ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ చేశాను. చేసిన తర్వాత నా కాన్సెప్ట్ తీసుకొని మిగతా వాళ్ళందరూ చేసేసుకుంటే నాకేం వస్తుంది అనేప్పుడు నీకు డౌట్ రాలేదా? వచ్చింది. బట్ ఐ వాజ్ హ్యాపీ దట్ పీపుల్ వర్ స్టార్టింగ్ ఇట్. నా కాంపిటీటర్స్ లేని మార్కెట్లో నాకు బోరింగేగా. ఓకే. లైక్ లిటరలీ హైదరాబాద్లో ఎవరు స్టార్ట్ చేయలేదుగా. ఎందుకంటే హైదరాబాద్ స్టాక్ ఆపుకున్నాం. మై మెయిన్ బ్రాంచెస్ హైదరాబాద్. స్టాక్ అంతా నేను కొనుక్కున్నాను, ఊర్లలో స్టాక్ అంతా. సో ఇంకెవరైనా పెట్టినా సరే వాళ్ళకి స్టాక్ స్కేర్సిటీ వచ్చేదిగా. ఐ యూస్ టు గివ్ ఇట్ ఫర్ వెరీ లెస్ ప్రైస్. హానెస్ట్లీ మీకు అసలు స్టాక్ ప్రైస్ చూస్తే అసలు ఐ యూస్ టు గివ్ ఇట్ ఫర్ వెరీ లెస్ ప్రైస్. హార్డ్లీ 40% గ్రాస్ మార్జిన్ ఉండేది. మీకు ఇలాంటి బిజినెస్ 40% గ్రాస్ మార్జిన్ అంటే చాలా తక్కువ. ఎంటర్టైన్మెంట్లో దే చార్జ్ 120-130% గ్రాస్ మార్జిన్. అంటే నేను 40% పెట్టుకున్నాను. సో ఎవరైనా స్టార్ట్ చేయని కూడా నా ప్రైజింగ్ నేను ఇచ్చే ఐటమ్స్ చూసి భయపడేవారు. సో నాకు భయం ఉండేది కాదు. ఐ వాంటెడ్ పీపుల్ టు నో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద నేచర్ ఆల్సో, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్ ఆల్సో. నేను ఆ సైకాలజీ ఆస్పెక్ట్ మాట్లాడలేకపోతున్నాను, బట్ ఐ హవ్ రెడ్ మెనీ థింగ్స్. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. సో మనం జనాలకి హెల్ప్ చేస్తున్నాం, అలానే డబ్బులు చేసుకుంటున్నాం అంటే దానికన్నా గొప్ప బిజినెస్ ఏముంది? మనం ఆల్మోస్ట్ 1 hour నుంచి మాట్లాడుతున్నామా? 1 hour అయిందా? 1 hour దాటిందా? 1 hour మాట్లాడుతున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే సీక్రెటివ్గా నువ్వు ఒక, నీకు తెలుసో తెలీదో, యువర్ సబ్ కాన్షియస్లీ మార్కెటింగ్ జీనియస్. ఎందుకంటే మార్కెటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేము చేస్తున్నాం కదా, కోర్ ఎమోషన్స్ పట్టుకోవడం అనేది చాలా కష్టం. కోర్ ఎమోషన్ అంటే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ అంతే. అదే అంటున్నా. కొంతమందికి అది చాలా లైక్ లోపల నుంచి వస్తుంది. కోర్ ఎమోషన్ పట్టుకోవడం. నీ బిజినెస్ లో కోర్ ఎమోషన్ ఏంటంటే రిలీఫ్, స్ట్రెస్ రిలీఫ్. స్ట్రెస్ అన్నది ప్రతి వాడి లైఫ్ లో ఉంటుంది, యాంగర్ అన్నది ప్రతి వాడి లైఫ్ లో ఉంటుంది. కోపాన్ని తీర్చుకోవడానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి. దానికి అదొక కోర్ ఎమోషన్. రెండో కోర్ ఎమోషన్ ఏంటంటే ఫన్. ఫన్ అన్న కోర్ ఎమోషన్ కరెక్ట్గా పట్టుకున్నావు. మూడో ఎమోషన్ ఏంటంటే నీకు మార్కెటింగ్ వచ్చు. మార్కెటింగ్ నేర్చుకున్నావు. సో కరెక్ట్గా ఆ ఎమోషన్స్ని ఎలాగా ఒక మైక్రోఫోన్ పెట్టుకొని గట్టిగా అరిస్తే ఒక చిన్న మాట అంటే ఇలా స్ప్రెడ్ అవుతుందో నేర్చుకొని దాన్ని లిటరల్గా ఒకటే పిండిని మళ్ళీ 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 కొట్టావు. సో ఐ థింక్ ఈ ఎంటైర్ పాడ్కాస్ట్లో బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏంటంటే నీకు ఏం వర్క్ అవుతుందో అది నువ్వు ఇంకెక్కువ చేసావంటే నీ బిజినెస్లో దట్ ఈస్ గోయింగ్ టు వర్క్. నువ్వు కొత్తగా ఏం ట్రై చేయాల్సిన అసలు. నీకేం వర్కౌట్ అయింది? రుచి అని ఆవిడ ఒక ఆర్టికల్ రాసింది. ఆ ఆర్టికల్ నుంచి ఒక 50 పేపర్లు వచ్చినాయి. అవును. ఆ 50 పేపర్ల నుంచి నాకు వర్కౌట్ అవుతుందని ఒక వాలిడేషన్ వచ్చింది. అవును. అక్కడి నుంచి నువ్వేం ఆలోచించావంటే నేను అరుస్తుంది బాగుంది, నాకు వర్కౌట్ అవుతుంది, ఇంకా పెద్ద స్కేల్ అరుస్తే నాకు ఏమవుతుంది, పోయి షార్క్ ట్యాంక్ వెళ్ళి అక్కడ పెంట చేసాం మొత్తం. పెంట చేసి. బట్ నాకు మనం నువ్వు మాట్లాడుతున్నప్పుడు అన్ని ఈ కాన్సెప్ట్స్ ని నువ్వు ట్రేడ్ మార్క్ చేసావని చెప్పావు. రైట్. నా లోగో అండ్ నేమ్ ట్రేడ్ మార్క్ చేసుకున్నాను. సో రేజ్ రూమ్ మనకు నేమ్ ట్రేడ్ మార్క్ చేసేసరికి సో ఒక ఐపీ క్రియేట్ అయింది. ఐపీ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రియేట్ అయింది నీకు. సో నువ్వు అమ్ముకోవడం కూడా వెన్ యూ టుక్ ఎన్ ఎగ్జిట్ ఇట్ వాస్ ఈజియర్. ట్రేడ్ మార్క్ వల్ల ఈజీ అవ్వాలా? ఎవ్రీథింగ్ ఈజ్ 100% కరెక్ట్ లైక్ వాట్ యూ సెడ్. ట్రేడ్ మార్క్ వల్ల అసలు ఈజీ అవ్వాలా? ఎందుకంటే నాకు వచ్చిన ట్రేడ్ మార్క్ ద రేజ్ రూమ్. నేను అప్లై చేసిన ట్రేడ్ మార్క్ ద రేజ్ రూమ్. ఇట్ వాస్ స్టిల్ పెండింగ్ అమ్మినప్పుడు కూడా. రేజ్ రూమ్ ఇండియా అని పెట్టుకోవచ్చు. THE ద రేజ్ రూమ్. ఎందుకు బావర్చి, గ్రీన్ బావర్చి, రెడ్ బావర్చి, హైటెక్ బావర్చి. హైటెక్ బావర్చి నాకు ఇష్టం లేదు. అలా ఎన్ని ఉన్నాయి అసలు. సో సేమ్ రేజ్ బదులు రేజర్ రేజెస్ ఏదో పెట్టుకుంటాడు వాడు. ఫస్ట్ మూవ్ అడ్వాంటేజ్ నేను ఇప్పుడు తిక్షక్ ఫ్యాక్టరీ ఉంది. మనకు అసలు ఎవరికైనా తిక్షక్ తెలుసా? అది రాకముందు నాకైతే తెలియదు. మరి ఏమన్నా సిటీలో ఉన్న మీకు ఏమైనా తెలుసు? మా వైజాగ్ అయితే లేదు. సో ఫస్ట్ తిక్షక్ ఫ్యాక్టరీ మనకు అక్కడ వచ్చినప్పుడు తిక్షక్ అంటే ఏంటి ఆ పేరు చూసి లోపలికి వెళ్ళా. సో సేమ్ నాకు రేజ్ రూమా
మనకు ఓయో రూమ్ తెలుసు తప్ప రేజ్ రూమ్ లో తెలుసు ఎవరికైనా. ఎవడ తెలుస్తుంది ఎంత మంది అడిగారు అన్న రేజ్ రూమ్ ఫోన్లు వచ్చేవి తెలుసా అన్న, ఇద్దరికి రూమ్ కాల్ ఇస్తారా అని. వాళ్ళకి అర్థం కూడా తెలీదు. సో ఆ నేమ్ ఐ వాంటెడ్ ఇట్ టు బి, ఐ వాంటెడ్ టేక్ ద ఫస్ట్ మై అడ్వాంటేజ్. నేను ఈ గ్రీన్ బార్ షటిల్ బార్ ఆ కాన్సెప్ట్ ఆలోచించాల, నాకు అంత బ్రెయిన్ పనిచేయలేదు అప్పుడు. నాకేంటి ఇది ఈ కాన్సెప్ట్ని రేజ్ రూమ్ అంటారు అబ్రాడ్లో, అండ్ ద రేజ్ రూమ్ అని పెట్టేద్దాం. ద థిక్ షేక్ ఫ్యాక్టరీ నుండి ద రేజ్ రూమ్, నా ఇన్స్పిరేషన్ అక్కడ నుండి వచ్చింది. బట్ అలా ద రేజ్ రూమ్ అని పేరు పెట్టుకున్నా. ట్రేడ్ మార్క్ వాస్ పెండింగ్. దే వాంటెడ్ మై ఫేస్ అండ్ యాజ్ సీన్ ఆన్ షార్క్ ట్యాంక్, ద వన్ ఐ సోల్డ్. వాళ్ళకి మీకు తెలుసుగా షార్క్ ట్యాంక్ ప్రొడక్ట్స్ ఎలా మార్కెట్లు చేసుకుంటారు. సో ఆ మార్కెటింగ్ వాడుకోవాలి. వాళ్ళకి దాంట్లో ఏం కావాలి, నా మొహం కావాలి. నేను ఈ 2 వాడుకొని, నేను ఈ 2 ఏళ్లలో ఏం చేశా, నా మొహాన్ని రేజ్ రూమ్ ఆడియన్స్కి ఫెమిలియర్ చేసుకున్నా. నాట్ ఎవ్రీ వన్ ఇది కాదు, రేజ్ రూమ్ ఆడియన్స్ ఫెమిలియర్ చేసుకున్నాక ఆ ఆడియన్స్కి నేను ఫెమిలియర్. సేమ్ వే షార్క్ ట్యాంక్ ఫెమిలియర్. ఈ 2 కలిపి అమ్ముకున్నా. దట్ వాస్ మై లివరేజ్ దేర్. వెరీ గుడ్. సో ఒక్క స్టెప్ వెనక్కి వెళ్దాం. ఇంత ఆల్మోస్ట్ 3 years రన్ చేసావు కదా బిజినెస్? 2 years రన్ చేసావు కదా. ఆల్మోస్ట్ ఎన్ని కస్టమర్స్ సర్వ్ చేసావు టోటల్ 2 yearsలో? యావరేజ్గా మంత్కి ఒక 100 తక్కువ. నాకు 5,000 వరకు గుర్తుంది, తర్వాత ఎప్పుడు కౌంట్ చేయలేదు ఇంకా. సే 5,200 కస్టమర్స్ సంథింగ్. 5,200 కస్టమర్స్. సరే ఒక 10,000 తీసుకుందాం. అంత అవ్వలేదు, ఒక 5,000 తీసుకుందాం. 5,000 5,000లో మనం మార్కెటింగ్ చేసుకున్నప్పుడు మార్కెట్ సెగ్మెంటేషన్ అంటారు కదా, డెమోగ్రాఫిక్స్, సైకోగ్రాఫిక్స్. అంటే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్ లో వస్తున్నారు, వాళ్ళు పెళ్ళైన వాళ్ళు వస్తున్నారా, పెళ్లి కాని వాళ్ళు వస్తున్నారా, నువ్వు నాకు బై డిఫాల్ట్ నీ మైండ్ లో చేసుకుంటావు. ఎందుకంటే నాకు మంచి మార్కెటర్ తప్పదు అంటే మనకి తెలియాలిగా ఎవరిని పట్టుకోవాలి నెక్స్ట్. ఏం ఐడెంటిఫై చేస్తావు? వాట్ ఈస్ యువర్ కస్టమర్ సెగ్మెంట్? సో రేజ్ రూమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నావు, ఇప్పుడు సపోజ్ మీకు జనరల్లీ మీరు రేజ్ రూమ్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఎలాంటి ఆడియన్స్ తీసుకొద్దాం అనుకుంటావు ఫస్ట్? అంటే ఎవరు ఎక్కువ వస్తారు అనుకుంటాం హైదరాబాద్లో? హైదరాబాద్లోనా మమ్మీలు, ఇంకా మమ్మీలు అనుకుంటాను, ఇంకా ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ వీకెండ్ చేస్తారు అనుకుంటాం. సేమ్ నేను మమ్మీ కిట్టి పార్టీస్ అండ్ ఐటీ ఎంప్లాయీస్ చెక్కిస్తారు అసలు అనుకున్నా. తిప్పి కొడతా ఫస్ట్ 3 months ఒక ఐటీ ఎంప్లాయీ రాలేదు. ఐటీ ఎంప్లాయీస్ దగ్గర వెరీ అన్ఫార్చునేట్లీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ స్పెండింగ్ డబ్బులు ఉంచుకోరు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి మనకి, ఎస్ ఇప్పుడు నీకు 800 కట్టి నేను 10 బాటిల్ ఎరక్కొట్టాలా, సో ఆ మైండ్ సెట్ మనకి. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ ఎంఎన్సీ, ఐ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ స్టార్టప్స్ కదా. సో ఐ డిడ్ంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్ ఆల్సో తెలుసుకోవడానికి. సో ఫస్ట్ అమ్మాయిలు ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. అంటే అప్పుడు ఓకే అమ్మాయిలు ఎందుకు వచ్చేవారు, ఆ సూట్ వేసుకోవడానికి, ఫర్ దట్ ఎక్స్పీరియన్స్ యూస్ టు కమ్. ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టుకోవడానికి. ఫ్రస్ట్రేషన్ ఉన్న వాళ్ళు హార్డ్లీ చెప్తున్నా 5,000 ఒక 500 మంది కూడా వచ్చి ఉంటారు డైరెక్ట్. అందరు ఇన్స్టాగ్రామ్ కోసం కాదు, ఎక్స్పీరియన్స్ కోసం వచ్చేవారు కోసం అంతే, జస్ట్ ఫర్ ద ఎక్స్పీరియన్స్. నువ్వు ఎప్పుడైనా ఒక టీవీ పాల్గొట్టారా? లేదు, నేను ఎప్పుడు పాల్గొట్టలేదు. పాల్గొడదా ఉండదని చూద్దాం వచ్చేవారు. ఓకే, అదొక ఫన్ యాక్టివిటీ అంతే. ఈ వారం ఏం చేద్దాం, సినిమా చూద్దాం, పాల్గొడదాం అంతే. కానీ మార్కెటింగ్ కూడా చాలా ర్యాండమ్ నాన్ కన్వెన్షనల్ మార్కెటింగ్ చేసేవాడిని నేను. నేనే నా ఫోన్లో నాకు 2 సిమ్లు ఉంటాయి, 2 సిమ్లతో 2 బంబుల్ అకౌంట్లు క్రియేట్ చేసి స్వైప్ టు గెట్ రెజర్ తీసుకోండి అని పెట్టేవాడిని. నాకు తెలిసి వాడే సింపుల్ చెప్పేశాడు సూరజ్, ఇది చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పరాజు మళ్ళీ ఒకసారి. 2 సిమ్లు ఉన్నాయి నా ఫోన్ లో, 2 సిమ్లు ఉన్నాయి. 2 బంబుల్ బంబుల్ అంటే టిండర్ ఎలా ఉంటుందో బంబుల్ అన్నది కొంచెం మరి అబ్బాయిల అమ్మాయిల ప్రొఫైల్ కాకుండా అమ్మాయిల ప్రొఫైల్ పెట్టుకుని ఉంటారు. డేటింగ్ యాప్, కొంచెం జెన్యూన్ డేటింగ్ యాప్. అవును, బంబుల్. బంబుల్ ఎక్కిచ్చి ఫస్ట్ నా ఫోటో ఉండేది, ఫస్ట్ ఫోటో మాండేటరీ ఉండేది. ఫస్ట్ ఫోటో అనేది. సెకండ్ ఫోటో నుండి ఏంటి 5 photos పెట్టుకోవచ్చు అనమాట, 5 or 6. మొత్తం అంతా రేజ్ రూమ్ లో సామాన్లు పాల్గొన్న ఫోటోలు పెట్టేవాడిని. స్వైప్ రైట్ టు గెట్ 10% ఆన్ దిస్ ఎక్స్పీరియన్స్ అని పెట్టేవాడిని.
అసలు వర్కౌట్ అయింది చూడు. మా వాళ్ళు 5 to 100% వద్దు పెడతారు. గుడ్ వన్. రేపు ఆఫీస్ ఆ క్యాంపెయిన్ బంబులాడికి తెలుసు. ఇప్పుడు బ్లాక్ చేసిన పెచ్చలేడు కానీ బ్లాక్ అయిపోయి వాళ్ళం. చాలా మంది ఏంటి స్వైప్ కొట్టి హే హూ ఇస్ దిస్, ఐ వాంట్ టు నో హూ క్రియేటెడ్ దిస్, అదే హూ స్టార్టెడ్ దిస్, క్రియేట్ కాదు హూ స్టార్టెడ్ దిస్ అంటే అమ్మో బాబోయ్ మందేదంతా. బట్ అలాంటి పిచ్చి మార్కెటింగ్ అన్ని చేసేవాడిని. ఇంకేం చేసావు ఇలాంటివి? అబ్బే వీకెండ్ పబ్బులు పోతాంగా, ఎంత కట్ట విజిటింగ్ కార్డులు ఉండేవి నా దగ్గర. ప్రతి టేబుల్లో పెట్టాను వెళ్ళి. బ్యాండ్ స్టార్ట్కి ఎవడో తెలుస్తుందో సెకండ్ హాఫ్లో ప్రతి టేబుల్లో మన కార్డు ఉండేది. మొత్తం పబ్బ ఆఖరికి అక్కడ పని చేసాడు జోబులో కూడా మన కార్డు ఉండేది. మొత్తం అంతా పంచేసాడండి. అలా రోడ్డు మీద ఎప్పుడు బయటకు వెళ్తూ నా ఫ్రెండ్స్ నేను బయటకు వెళ్దాం పదా అని సిగ్నల్ దగ్గర ఒక్క 2 నిమిషాలు అని చెప్పి దిగి పాంప్లెట్లు పెట్టేసామండి కార్ల మీద. అసలు వెరీ మచ్ నాన్ కన్వెన్షనల్. అది వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు. ట్రై చేద్దాం ఏం పోయింది. ఇప్పటికీ నా కార్కి ఇంకా రేజ్ రూమ్ స్టిక్కర్ ఉంది, ఇంకా తీయలే. నేను రోజు ఒక 50-60 కిలోమీటర్స్ తిరుగుతాగా, ఒక 20 మంది అయినా చూస్తారుగా అని చెప్పి కారుకి ముందు పెద్ద స్టిక్కర్ వేసా. మా అమ్మ ఎంత బయట కారు కొని స్టిక్కర్ వేస్తావు ఏంట్రా అటు, అది డబ్బులు ఇస్తుంది నాకు. నేను చేయాలి, మనం చేయాలి. స్టిక్కర్ లేకొని నాకు కార్కి స్టిక్కర్ మమ్మీలాగే నాకు కూడా కార్ల స్టిక్కర్ కనిపించడం. బట్ ఆంటర్‌ప్రెన్యూర్ మైండ్ సెట్ ఆలోచిస్తుంటే నా ఫోన్ కి రేజ్ రూమ్ స్టిక్కర్ ఉండేది, ల్యాప్టాప్ రేజ్ రూమ్ స్టిక్కర్ ఉండేది. సో పేరే సూరేజ్ అని చెప్పాను అని అడిగితే అందుకే సూరేజ్. సో అలా ఎవరైనా ఫ్రెండ్స్ అరే పరిచయం సూరేజ్ అని పరిచయం చేయి అంటే ఏంటని అడుగుతారు కదా, అలానే అడుగు అనేవాడిని. సో అలాంటి చాలా వెరీ మచ్ ర్యాండమ్ మార్కెటింగ్ చేసేవాళ్ళం. అసలు సంబంధం ఉండేది కాదు. ఎవరికైనా చెప్తే పిచ్చా వెర్రా మీకు ఏం చేస్తున్నారా, బంబులేంట్రా, ప్యాంప్లెట్లు ఏంటి, యూస్ కూడా ఎక్స్ట్రీమ్. నేను ఇంకా ఓకే ఇంకా ఐడియాలు అయిపోయి ఏం చేయాలి అలా చుట్టుపక్కల 10 మందిని చూసేవాడిని. ఆడి చేసే పనుల్లో ఏంటి టెక్నిక్స్ కనిపెట్టుకునేవాడిని. ఆ రోజు నా ఫ్రెండ్స్ వైపులు కొడుతున్నాడు, ఏదో వర్కౌట్ అవుద్దామో మనకి ఒకసారి ఫోన్ అని చూసా. దాని నుండి బంబుల్ స్టార్ట్ అయింది. ర్యాండమ్గా ఎవరో ఆయుర్వేద క్లినిక్ అని చెప్పి పాంప్లెట్లు పడుతున్నారు. అది చూసి ఇది పాంప్లెట్లు నేను పెట్టాను వాళ్ళతో పాటు. అంతే. 25 years కి స్టార్ట్ చేసి 27 కి సక్సెస్ఫుల్ ఎగ్జిట్ తీసుకున్నాం. అంతే 25-27 24 టు బి అంటే అక్టోబర్ కాబట్టి 24, ఏప్రిల్ గా 25. 24 తీసుకుని 27 కి ఐ సారీ అవుట్. సో ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, బికాజ్ నువ్వు నాకు మాట్లాడుతున్నప్పుడు విన్నాను, నేను స్టార్ట్ చేసినప్పుడే నేను ఎగ్జిట్ ఎలా అవ్వాలని ఆలోచించాను అని చెప్పి. చాలా మంది బిజినెస్ కొంచెం ఆలోచించారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి బిజినెస్ అన్నది అదొక ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ సోల్. ట్రూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను మేబీ స్ట్రక్స్ నువ్వు అమ్ముతావా అంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ జస్ట్ కీప్ ఇట్ రన్నింగ్. అది నాకు జనరేషనల్ థింగ్. ఐ వాంట్ ఇట్ టు బి జనరేషనల్ థింగ్. ఐ వాంట్ మై కిడ్స్ ఆల్సో టు బి లైక్ ఓన్ స్ట్రక్స్. కానీ సర్వీస్ కంపెనీ డిఫరెంట్ గేమ్. ప్రోడక్ట్ కంపెనీ ఏంటంటే చాలా మంది ప్రోడక్ట్ క్రియేట్ చేసామా, బిల్ చేసామా, పెద్ద కంపెనీకి అమ్మేసామా, ఎగ్జిట్ తీసుకున్నామా. ట్రూ. అందరూ అనుకుంటారు కానీ చాలా మంది చేయలేరు. ఒకవేళ ఒక ప్రోడక్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎగ్జిట్ తీసుకోవాలి అనుకుంటే కరెక్ట్గా ఏం చేయాలి? See, in this current trend or generation, whatever it is, నీ బిజినెస్కి ఎంత పిఆర్ ఉంటే నీకు అంత ఈజీగా సెల్ అవుట్ అవుద్ది. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు నువ్వు ఒక 10 lakh rupees పెట్టావు, ఇఫ్ ఐ సెల్ ఇట్ ఆఫ్ ఫర్ 10 lakhs అయిపోయిందని కాదు. అంతే కదా. సో యూఆర్ లిటరల్లీ మేకింగ్ ద సేమ్ మనీ. బ్యాంక్లో వేసుకుంటే ఒక 7% వస్తుంది. సో యు ఆర్ ట్రైంగ్ టు పుష్ మోర్. మీకు బయట పోనీ ఏదైనా మోస్ట్ రిస్కీ బాండ్స్లో వేసుకున్నా 11-12% వస్తుంది, దానికన్నా రాదుగా. నేను చెప్తాను చాలా హై. సో మనకు 12% దాటి డబ్బులు రావాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ అ ప్లాన్ టు సెల్ ఇట్. సి ఇఫ్ ఐ హ్యాడ్ అ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ స్ట్రక్చర్ or something, I wouldn't have sold it because it's a generational asset for me. నాకు ఒక నెక్స్ట్ 20 years కాదు, నాకు 30 years ఉన్నా సరే ఇట్ విల్ మేక్ మనీ ఫర్ మీ.
బట్ రేజ్ రూమ్ ఇస్ సంథింగ్ హైప్డ్ బిజినెస్. ఐ అగ్రీ ఆన్ దట్. ఆ ట్రెండ్ పట్టుకున్నాం. సో ట్రెండ్ నేను క్రియేట్ చేసినప్పుడు చేశానంటే కష్టం కూడేస్తారు ఒక్కసారి ఇట్లా అసలు చెత్త కొడతారు. సో నేను రేజ్ రూమ్ ఐ కాంట్ రన్ ఇట్ ఫర్ నెక్స్ట్ 20 years. నేనేం చేయగలను? పిఆర్లో ఎక్స్ట్రీమ్ చేశా. నెక్స్ట్ ఇప్పుడు డబ్బులు చేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టి నాకు తిరిగి వచ్చాయి, దానిపైన డబ్బులు రావాలి కదా నాకు. ఇప్పుడు నాకు 12% మార్జిన్ క్రాస్ అవ్వాలి కదా నేను. దానికి నాకున్న ఒకే ఒక ఆప్షన్ టు సెల్ ఇట్. అండ్ ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఎగ్జిట్ ఆంటర్ప్రెన్యూర్. See, it's not like, I mean, touch wood, I get many ideas. నాకు అన్నీ చేయాలంటుంది, కానీ అన్నీ చేయలేము. ఆబ్వియస్ మనకున్న టైం రెస్ట్రిక్షన్ వల్ల, మనీ రెస్ట్రిక్షన్ వల్ల వీ కాంట్ డూ ఎవ్రీథింగ్. బట్ మనకు ఛాన్స్ వచ్చినప్పుడు ఐ వాంట్ టు ట్రై మల్టిపుల్ థింగ్స్. సి ఐ వాజ్ జస్ట్ 24-year-old guy. నాకేం పెద్ద ఏజ్ అయిపోలేదు అప్పటికి, ఇంకా ఇప్పుడు కూడా కాదు. బట్ నాకు ఒక 30-35 వచ్చే వరకు ఐ కెన్ రిస్క్. నేను రిస్కులు తీసుకుంటా, నేనేమీ డబ్బులు పోగొట్టుకోవట్లేదు. అలా అని ఆల్ ఐమ్ గివింగ్ ఇస్ మై టైమ్ హియర్. That too, each and every minute I spent in Rej Room, I learned something new. With the new operational issues which happened, or with everyday activities which happened, or talking to customers. I was not this good speaking with people back then. ఎవరైనా వచ్చి మాట్లాడినా I used to say, హాయ్, హలో అండి, నమస్తే, బాగున్నారా, పక్క వెళ్ళిపోతాం. అలాంటిది ఇప్పుడు అట్లీస్ట్ ఒకరితో కూర్చుని ఐఎమ్ ఏబుల్ టు టాక్ ఫర్ అట్లీస్ట్ like 5-10 minutes ఐఎమ్ ఏబుల్ టు టాక్ టు దెమ్. ఇప్పుడు అసలు ఈ పాడ్కాస్ట్ సేపు కూర్చొని మీకు మాట్లాడుతుంది కూడా ఇట్స్ ఓన్లీ బికాజ్ నాకు నేను కస్టమర్స్తో మాట్లాడడం వల్ల నేర్చుకుంది. నేను ఎంబీఏ చేయలే. ఎంబీఏకి 15 లక్షలు లేకుండా అవుతుందా? మంచి కాలేజ్లో అవ్వదుగా. ఎక్కడ 30 సరే పోనీ 15-20 లక్షలు అనుకో. నేను అంతా కూడా ఖర్చు పెట్టుకుంటే రేజ్ రూమ్ పెట్టి నేను ఎంబీఏ చేసినంత నేర్చుకున్నాక. ఒక ఆంటర్ప్రెన్యూర్ ఎంబీఏ చేయాలా లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలా? ఎంబీఏ నాకు హానెస్ట్లీ ఐ డోంట్ నో వాట్ దే టీచ్ ఇన్ ఎంబీఏ. నాకు అది తెలిస్తే ఐ వుడ్ హ్యావ్ కమెంటెడ్ ఆన్ ఇట్, బట్ ఐ రియలీ డోంట్ నో. నాకు ఎంబీఏ ఆంటర్ప్రెన్యూర్షిప్ చేసేవాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే లెర్న్ హౌ టు రన్ అ బిజినెస్. నాకు అది తెలియకుండా నాకు చిన్నప్పటి నుండి ఇంట్లో చూడడం వల్ల నేర్చుకున్నా on how to run, how to maintain good rapport with the staff. డిన్నర్ కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి మీ ఇంట్లో? ఇప్పుడా? ఒకప్పుడు నా డాడీ ఉన్నప్పుడా? ఇప్పుడు డాడీ యూస్ టు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కదా. సో హీ నెవర్ యూస్ టు బ్రింగ్ హోమ్ ద బిజినెస్. 99% లేదు. ఎప్పుడైనా ఒకసారి వచ్చినా సరే హీ నెవర్ యూస్ టు టాక్ వెన్ వీ వర్ దేర్. ఎందుకంటే అది కొంచెం నాటుగా మాట్లాడాలి. డబ్బులు తీసుకుని డబ్బులు ఇవ్వకపోవడం అలా కొంచెం నాటు మాట్లాడే వాళ్ళు పక్కెళ్ళి మాట్లాడేసి వచ్చారు. బట్ మీ అన్న ప్రదేశ్ టాస్క్ ఏమైంది వాళ్ళ హౌ మచ్ జాగ్రీ డిడ్ వి గివ్, హౌ మచ్ డిడ్ వి గెట్ అని చెప్పారు కదా. హౌ మచ్ డిడ్ వి గివ్, హౌ డిడ్ వర్క్. ఆప్షన్ అయ్యేది ఎవ్రీడే మాకు. ఎవ్రీడే 2-3 times బెల్లం ఆప్షన్ అవుద్ది. సో మార్కెట్ యార్డ్ అని ఉంటుంది అనకాపల్లిలో. సో బెల్లం మార్కెట్ యార్డ్ ఇస్ ఏషియా 2nd or 3rd అప్పట్లో. నాట్ నవ్ ఐ గెస్, బట్ అప్పట్లో ఏషియా 2nd, 3rd బిగ్గెస్ట్. సో మా దగ్గర ఫస్ట్ షాప్ మాదే ఉండేది అనమాట. సో మాకు బెల్లం వచ్చేది. సో వీ గివ్ మనీ. ఐ టెల్ యూ ద బిజినెస్, దాన్ని బట్టి గురించి అర్థమవుతుంది. సో మేము డబ్బులు ఫార్మర్స్కి ఇస్తాం. ఫార్మర్స్ 100 రూపీస్ అడిగారు, వీ గివ్ దమ్ 100 రూపీస్. వాళ్ళ రిటర్న్లో మాకు 110 రూపీస్ ఇవ్వాలి కదా. వాళ్ళు 110 రూపీస్ ఇవ్వరు, మాకు 110 రూపీస్ వర్త్ బెల్లం ఇస్తారు. ఆ బెల్లంని మేము సో వి కీప్ గివింగ్ మనీ టు మెనీ ఫార్మర్స్. చుట్టుపక్కల ఉన్న ఒక 25-30 ఊరిలో డబ్బులు ఇచ్చేవాళ్ళం. అవన్నీ మాకు బెల్లం కింద వస్తుంది సీజన్లో. ఆ బెల్లాన్ని వి డూ అన్ ఆక్షన్ టు ఎక్స్పోర్టర్స్. కొన్ని మేము ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళం, బట్ మేజర్ ఆఫ్ ఇట్ వీ యూస్ టు గివ్ పుట్ అన్ ఆక్షన్. మాకు అప్పుడు ఏంటి, అక్కడ 10 రూపీస్ వచ్చాయా, మేము ఆ 110 ఇప్పుడు 130 ఆక్షన్ స్టార్ట్ చేస్తాం. సో వీ యూస్ టు మేక్ మార్జిన్స్ దాట్ వే. సో దేర్ ఇస్ 2 sources ఆఫ్ ఇన్కమ్ హియర్. సో మా డాడీని అడిగేవాళ్ళు ఆక్షన్ పెట్టినప్పుడు, హౌ డూ యూ టాక్? అరే వాళ్ళ ఆక్షన్ బీట్ అంటారు అక్కడ. బీట్ డాడీ వాళ్ళ బీట్ ఎలా వర్క్ అయింది, వాళ్ళ బీట్ లో మంచి రేట్ పలికిందా, బీట్ ఎంతతో స్టార్ట్ అయింది, ఎంతతో ఎండ్ అయింది, మధ్యలో మార్జిన్లు. సో బీట్ పలికాడు ఉంటాడు చూడు, వాడి చేతిలో ఉంటుంది గేమ్ అంతా. మనకు నుంచుంటాం. సో చాలా మంది అప్పట్లో ఏం చేసేవారంటే మ్యాగ్నెట్స్ పెట్టేశారు వెయిట్ మ్యాచ్కి. సో మై డాడ్ వాజ్ ద ఫస్ట్ వన్ టు ఇంట్రడ్యూస్ అ డిజిటల్
వేయింగ్ మిషన్. మెషిన్ అప్పుడు దాకా లేని దాంట్లో ఫస్ట్ టైం మా డాడీ కూడా బిజినెస్ ఎంటర్ అయిన వాళ్ళే కాబట్టి ఎంటర్ అయ్యాక ఫస్ట్ టైం ఒక డిజిటల్ మిషన్ పెట్టగానే జనాలకి ఏమైంది, మై డాడ్ గెయిన్ ట్రస్ట్ ఆఫ్ దెమ్, ట్రస్ట్ వచ్చింది, క్రెడిబిలిటీ. సో మా ఇంపోర్ట్ బిజినెస్ అక్కడ నుండి గ్రో అయింది. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ డిజిటల్ వేయింగ్ మిషన్. సో మై డాడ్ వాజ్ వెరీ ఇన్నోవేటివ్ దాట్ వే. ఇప్పుడు ఫార్మర్స్తో మాట్లాడినప్పుడు కానీ హీ యూస్ టు టెల్ మీ ఆల్ స్టోరీస్. అరే వాళ్ళు ఒక ఫార్మర్ వచ్చాడు, పాపం ఇన్ని కష్టాలు ఉన్నాయంట, మనకి డబ్బులు ఇవ్వలేకపోయారు, బట్ నెక్స్ట్ దానికి ఇంత ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు మన కోసం అని, ఓ 10 kgs ఎక్కువ ఫ్రీగా ఇస్తా అన్నాడు, దానికి ఒప్పుకున్నాను. సో ఇట్ వాజ్ వెరీ విలేజ్ ఇన్నోసెన్స్ కాన్వర్సేషన్స్ వీ యూస్ టు హ్యావ్. I mean, I used to find happiness in that. నేను ఇంటికి సాటర్డే సండేస్ వచ్చాను. I used to stay in hostel. అన్కపుల్ కాబట్టి ఊరు కాబట్టి అక్కడ చదవలేము, అంటే చదివించారు కూడా కాదు మా డాడీ. I changed 7 schools. నేను కూడా 7 schools. అవునా, క్రేజీ. కొంచెం అల్లరిలే. సో అలా తిరుగుతా ఉన్నాను. బట్ ఎవ్రీ సాటర్డే అండ్ సండే వాజ్ అట్ హోమ్ ఫర్ అస్. మాకు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, సిటీ వెళ్ళిపోయినా వైజాగ్ వెళ్ళి షాపింగ్ చేసి, సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళి షాపింగ్ చేసి, సో లంచ్కి వీ యూస్ టు గో టు టైకూన్ మోస్ట్లీ. టైకూన్కి వెళ్ళి లంచ్ చేసి వీ యూస్ టు గో టు బీచ్ రోడ్, గో ఫర్ అ వాక్ ఇన్ ద బీచ్. మూరీ మిక్స్ సాయంత్రం అవగానే మూరీ మిక్చర్లు మన మ్యాంగోస్ తిని, రాత్రికి వీ యూస్ టు గో టు గ్రాండ్ బే, హ్యావ్ డిన్నర్. అది ఎర్లీ డిన్నర్ చేసి నైట్ సినిమాకి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళాలి. సో దిస్ వాజ్ మై టిపికల్ సండే. నాకు గుర్తుండి, నాకు చిన్నప్పుడు గుర్తున్న ఎవ్రీ సండే ఇదే: సినిమా, రెస్టారెంట్, బీచ్, మూరీ మిక్చర్. దట్ వాజ్ మ్యాండేటరీ ఫర్ మీ. సో నేను ఐ స్టడీ ఇన్ రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ ఫ్రైడే నైట్ ట్రైన్కి హైదరాబాద్ వైజాగ్ వచ్చాను నేను, జస్ట్ టు మేక్ దట్ సండే పాసిబుల్. సో మాకు ఫ్యామిలీ టైం అనేది దట్ వాజ్ ద ఓన్లీ డే విచ్ మాకు అయ్యేది స్పెండ్ చేయడానికి. బట్ డాడ్ వాజ్ వెరీ పర్టికులర్. ఎక్కడైనా నాకు సంబంధం లేదు, సాటర్డే ఇంటికి రా, సండే సినిమాకి వెళ్ళాలి, బజ్జీ మిక్చర్ తినాలి. సో అలాగే ఇట్ వాస్ వెరీ ఫన్. ఐ మిస్ దోస్, బట్ ఇట్ హ్యాపన్స్ విత్ లైఫ్ అంతే. we can't get them back, but I have a regret. ఇంకా ఎక్కువ స్పెండ్ చేయాల్సిందిగా. వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదా, తెలియకుండా. ఇప్పుడు ఫోన్ వస్తుంది, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, అప్పుడు మమ్మీ డాడీ ఫోన్ చేశారు అనుకో, అయితే దానిలో పక్కన పడేస్తాం. బట్ ఆ మూమెంట్ మిస్ అయిపోతాంగా. బట్ మనం వెన్ వీఆర్ hustling and enjoying, we don't care for those small moments with family. But yeah, I wish I had more time to spend. One thing నాకు నచ్చిందంటే, నేను 1 year బాగా స్ట్రగుల్ అయిన తర్వాత నేను డబ్బులంతా సేవ్ చేసుకొని ఒక 30,000 రూపాయలు రెంట్ తీసుకొని మా మమ్మీని మొత్తం కూడా పట్టుకొచ్చానంటే, ఆ స్ట్రగుల్ నువ్వు ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసావు. దట్స్ హౌ వి బాయ్స్ వర్క్. ట్రూ. ఇంట్లో పెద్దోడు చిన్నోడు పడే కష్టాలు లైఫ్. So yeah, so we'll end with a few set of final questions. ఎర్లీగా స్టార్ట్ చేసావు, ఒకవేళ నువ్వు ఎర్లీగా స్టార్ట్ చేసిన ఆంటర్ప్రెన్యూర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఒక 5 words మ్యాక్స్. నీ ఐడియా నీ దగ్గర పెట్టుకోకు, టెల్ ఇట్ టు పీపుల్ అండ్ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్. వాలిడేషన్. యా. ఓకే. ఒకవేళ ఒక 20-year-old సూరజ్ చెప్పాలంటే ఏం చెప్తావు? 20-year-oldతో స్పెండ్ మోర్ డేస్ విత్ యర్ డాడ్. ఫ్యూచర్లో ఏదో ఒకటి పేకొచ్చు, కానీ పోయింది మళ్ళీ తిరిగి రాదు. యా, దట్ ఈస్ ఫర్ షూర్. వాట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ యూ బ్రోక్ ఇన్ రేజ్ రూమ్? సాటిస్ఫైయింగ్ థింగా, the first bottle which me and my mom broke together, I guess that is the first one. మస్ట్ ఫీల్ మమ్మీ బాయ్ గాను ఇప్పుడు. యా, బాగా అబ్బే ఫుల్ ప్యాంపరింగ్ మనకి, బాగా ప్యాంపరింగ్ మనకి. బిల్ చేయడమా ఎగ్జిట్ చేయడమా, ఏది మోర్ థ్రిల్లింగ్? డిపెండ్స్ ఆన్ ద బిజినెస్, బట్ ఫర్ మీ ఎగ్జిట్. పర్సనలీ ఎగ్జిట్. ఎగ్జిట్ అయిన వెంటనే ఫస్ట్ పర్చేస్ ఏం చేసావు? I really didn't buy anything, honestly. డబ్బులు తీసుకుని దాచుకున్నావా? దాయలేదు. We bought a house recently, so I paid everything there. Yeah. So that's so sweet.
ఓ కూల్. మంచి అసలు 28 వచ్చేసరికి మంచి పద్ధతిగా ఎలా ఇంటి పెద్ద కొడుకు అయిపోయినా. ఇంటి పెద్ద కొడుకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వచ్చింది. సో నైస్. సో వాట్ నెక్స్ట్ ఫర్ సూరజ్? See, we started a new, I wouldn't say it's a podcast, but kind of a talk show with kids. ఏం చేస్తున్నావు ఆ షోలో? So it's called So Called Adults. సో కాల్డ్ అడల్ట్స్. So Called Adults. మనమే. Yeah, మనమే బేసిక్ గా. మా బ్యాక్ బెంచింగ్ లాగా అడల్టింగ్ లాగా. Yeah. అసలు నేను బ్యాక్ బెంచర్ కాదు, మన అవుట్ స్టాండింగ్ స్టూడెంట్. క్లాస్ బయటే. ఇప్పుడు కూడా మా క్లాస్మేట్స్ అంటూ ఉంటారు, మన పెళ్ళికి వచ్చారంట, వచ్చి అరే నిన్ను మాకు సార్ ఉండేవాడు రా, నిన్ను ఎప్పుడు క్లాస్ బయట ఉండేవాడు కదా, నువ్వేం బ్యాక్ బెంచర్ రా, సెకండ్ బెంచ్ లో కూర్చునేవాడు, గాడిదలో ఇంత ఉండేవాడు, లేదా బయట పంపించేవాడు నిన్ను, నువ్వేం బ్యాక్ బెంచర్ రా. మనం అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్ అని చెప్పుకో. అవుట్ స్టాండింగ్ వివేకంటే బాగుంది. ఎక్కడ బ్రేక్ అయింది, సారీ డైవర్ట్ చేసా. ఎక్కడ ఆగాం? ఆగిపోయింది. ఎక్కడ ఆగాం? సో చిన్నప్పుడే యూస్ లవ్ పిల్లలు పిడుగులు షో చాలా, మనకేమో అంత ప్రొడక్షన్ లేదు. ఇప్పుడు చేద్దాం అంటే బడ్జెట్ లో మనకు పని అయిపోవాలి ఎప్పుడైనా సరే. దట్స్ మై థింగ్. నా దగ్గర డబ్బులు లేవు అనుకుని ప్లాన్ చేస్తా ఏమైనా సరే, ఎందుకంటే నాకు మనీ ఊరికే వేస్ట్ చేయను, కష్టపడితే వచ్చిందేగా, ఐ కాంట్ వేస్ట్ మై మనీ. అలా చూస్తుంటే ఒక ఫోన్ మైక్తో పని అవుద్ది, ఒక 500 రూపాయల మైక్తో పని అవుద్ది అనిపించి ఐ థాట్ ఐ విల్ డూ. ఇప్పుడు మాట్లాడడం కొంచెం బాగానే వచ్చింది కాబట్టి ఐ థాట్ ఐ విల్ టాక్. ఐ లవ్ నోయింగ్ పీపుల్ స్టోరీస్ సో మచ్. కస్టమర్స్తో మాట్లాడి అది బాగా పిచ్చి పట్టింది. మాట్లాడితే ఐ విల్ నో అబౌట్ ఇట్ కదా, ఐ వాంటెడ్ టు లెర్న్ సో మచ్. అండ్ వచ్చిన 1% పేరు కూడా నాకు వేస్ట్ చేయాలి. ఐ వాంట్ టు గ్రో ఇట్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ అ బిజినెస్ నౌ. ఐఎమ్ వర్కింగ్, ఐ వర్క్ యాజ్ ఆఫ్ మొత్తం Monday to Friday I keep working. But Saturday Sunday I don't want to waste those days. See, family time నేను ఇస్తా. Sunday evenings are my family time. I'm happy with it. The Saturdays and Sundays I wanted to do something, and that's when I thought podcasts are becoming a trend. చూస్తే everyone is doing business serious thing and all. కానీ మనకి చేసిన దాన్ని మార్చాలి కదా, డైరెక్ట్ చేయబుద్ధి కాదు. నావెల్టీ మనం సో అలా పట్టి ఐ థాట్ కిడ్స్ ఎవరు చేయట్లే కదా, అందరూ పెద్దోళ్ళు సక్సెస్ఫుల్ లేదా ఒక స్టోరీ నాడే కానీ సరదాగా అలా కూర్చొని మాట్లాడుకునేది ఏమీ లేదు. ఇప్పుడు నేను లంచ్ చేస్తూ డిన్నర్ చేస్తూ నాకు సీరియస్గా వినడం కన్నా ఊరికి అలా సరదాగా వినొచ్చుగా ఓ 20 minutes కరెక్ట్ అన్న కాన్సెప్ట్లో వీ స్టార్టెడ్ అ థింగ్. వీ షాట్ 2 ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద. 2 వర్కౌట్ అయ్యి ప్రొడ్యూసర్ దొరికారు ఇప్పుడు. అసలు కరెక్టే, ఎందుకంటే నువ్వు అన్నట్టు పాడ్కాస్ట్ అన్న దాంట్లో ఫస్ట్లీ పాడ్కాస్ట్కి ఇంటర్వ్యూకి మన ఆడియన్స్ తేడా తెలియాలి. ఓకే, కూర్చొని ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఇంత మాట్లాడుతుంటే కింద కమెంట్స్ పెట్టేస్తూ ఉంటారు, ఏంటి వాడు మాట్లాడవచ్చు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, అరే నాయనా ఇది ఇంటర్వ్యూ కాదు, పాడ్కాస్టర్ నాట్ అన్ యాంకర్. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దీంట్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఒక సెగ్మెంట్, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అనమాట, ప్రణయ్ అండ్ పేరు ఏంట్రా ప్రణయ్. ఓ ఐ ఫాలో దెమ్ యాక్చువల్లీ. సోది చెప్తా అని చెప్పి పాడ్కాస్ట్ ఉందా తెలుగు, చారీ కదా, చారీ అని ప్రణయ్, చారీ నాట్ సారీ అని ప్రణయ్ అని ఇద్దరు ఉంటారు, ప్రణయ్ వర్మ చారీ. ఇద్దరు కూర్చొని ఫిలిమ్స్ మీద పాడ్కాస్ట్ చేస్తుంటారు సోది చెప్తా అని చెప్పి. నేను మా తమ్ముడు కార్ ఎక్కినా జస్ట్ కూర్చొని అలా చిల్ అవుతున్నా, ఆ పాడ్కాస్ట్ పెట్టుకొని వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏమి పెద్ద లైక్ జనరేషనల్ బ్రేకింగ్ ఏం కాదు, కూర్చొని బాలయ్య బాబు బెస్ట్ సినిమాలు ఏంటి, బాలయ్య బాబు ఎక్కడ పీక్ ఇచ్చాడు, అఖండ సినిమా వాడు ఒకడు ఉంటాడు, అఖండ సినిమా అసలు అఖండ ఇట్స్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్. I don't want to take in a lot of stuff, and ఆ కంటెంట్ అన్నది there is a huge scope. I'm like and పిల్లలతో వచ్చా కాబట్టి సో అలా ఎవరు కానీ ఐ నో ఇట్ విల్ ఈజీలీ గెట్ కాపీడ్ అని నాకు తెలుసు, బట్ ఐ వాంట్ టు గివ్ ఇట్ అ ట్రై అంతే. విల్ సీ దేర్ ఇస్ నథింగ్ ఐఎమ్ లూజింగ్ హియర్, ఐఎమ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. నాకు కెమెరా యూజ్ చేయడం ఫార్చునేట్ వచ్చాక నాకు ఒక మైక్ ఎలా కనెక్ట్ చేయాలో తెలీదు, లైటింగ్ ఎలా పెట్టాలో తెలీదు, అసలు గ్రీన్ స్టూడియో ఎలా వర్క్ అవుటో తెలీదు, ప్రొడక్షన్ బడ్జెట్ తెలియదు, అవేమీ తెలియదు. బట్ నౌ ఐఎమ్ లెర్నింగ్ దోస్. సో ఐమ్ హ్యాపీ ఇన్ అ వే దట్ ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్.
ఇవాళ మీ దగ్గర నుండి చాలా ఇన్పుట్స్ వచ్చాయి నాకు. సో లిటరలీ ఇట్స్ ఆల్ లెర్నింగ్ ఫేజెస్ అండ్ ఆల్. I'm really loving it. And I'm working on a tech app now. But last Jan లో అయ్యింది, కానీ ఇప్పుడు దాకా అలా బ్యాక్ అయిపోతూ ఉంది. that will be my generational asset now. సో అది స్టార్ట్ చేస్తే యూ డోంట్ వాంట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ దట్. సో నా స్టేజ్కి రాగా 3 years పడుద్ది. ఆ లోపల ఎవరు అది పెట్టకపోతే నేను హ్యాపీ. బట్ వి నెవర్ నో. సో దిస్ 3 years I have to work more, earn more, and start building generational assets then. లుకింగ్ ఫార్వర్డ్. మళ్ళీ 3 years తర్వాత కాకపోయినా ఫస్ట్ నన్ను మమ్మీతో కల్పించు. చాటి గురించి చాలా విన్నాను. అసలు మా అమ్మ చెప్తానే ఉంది, నువ్వు వెళ్ళినప్పటి నుండి ఒక్కసారి మమ్మీ అన్నాడు పగిలిపోద్ది నీకు అని. సారీ అమ్మా. I would love to meet auntie. Definitely, please come over ఒక రోజు లంచ్ కూడా ఎందుకు కలుద్దాం. Then I think that's it. Anything you want to say? I would say definitely watch his podcast. Like I'll plug it for you. Episode వచ్చినప్పుడు just send it to me. I'll plug it to you. I really want it to be mainstream. నేను మన ఇండస్ట్రీ తెలుగులో పాడ్కాస్ట్ చేస్తున్న వాళ్ళని కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మేము అనుకున్నది ఒకటే, ఇంకా ఎక్కువ మంది రావాలి, ఇది మెయిన్ స్ట్రీమ్ అవ్వాలి. ఇంకెన్ని రోజులు TV9 న్యూస్ ఈ రొట్ట చేస్తారు. లెట్స్ జస్ట్ లైక్ షిఫ్ట్ టు యూట్యూబ్ ఇస్ ద న్యూ, యూట్యూబ్ ఇస్ ద థింగ్. సో డెమోక్రటైజ్ చేయాలి ఇన్ఫర్మేషన్ అని. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇట్స్ హ్యాపెనింగ్. సో ఆల్ ది బెస్ట్ సూరజ్. మీ వాళ్ళు ఇలా అన్నదా ఆమె ఓకే.